ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో మర్చిపోతున్నారు, అందరూ మర్చిపోతున్నారు. మహావతారు, ఏసు, కూలీ, వార్ 2, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, వీటన్నిటికీ నన్ను మర్చిపోయారుగా. పాటలు రాసాంగా. ఒక్కసారి అంటే మర్చిపోయినట్టు, ఎన్నిసార్లు అంటే 5 సార్లు. క్రెడిట్స్ అనేది యాడ్ చేయడానికి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఓపెనింగ్ ద గేట్స్. మన వ్యూస్ తగ్గట్టు ఎక్కడెక్కడ ప్లే అయిందో, ఏ ప్లాట్ఫామ్ ప్లే అయిందో, విల్ బి గెటింగ్ లిటిల్ అమౌంట్ అన్నట్టు. దాన్ని కూడా ప్రొడ్యూసర్ రాయం చేసుకుంటున్నారు. ఓ, ఈ రాయల్టీ కూడా రావట్లేదు. అయితే రాయల్టీ కూడా లాగేస్తున్నారు. సన్ పిక్చర్స్ చేస్తున్నారు. ఇంతకుముందు పాటలా వినిపించేది, బట్ ఇప్పుడు అదేదో కంగారుగా ఉంది పాట అంతా కూడా. రీల్స్ లో ట్రెండ్ అవ్వాలండి. దాన్ని కంపోజ్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆడుకున్న ఎంత తెలివితేటలు ఉన్నా దాన్ని ఈజీగా చేయాలి. సో వీఆర్ డైల్యూటింగ్ ఇట్. రీల్స్ కోసం నువ్వు సినిమా తీయడం ఏంటి, ఒక పాట చేయడం ఏంటి, బుద్ధి తక్కువ పని అది. ఓటీటీస్ కొన్ని కిల్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ మీద నాకు కోపం ఏంటంటే, తల్లుమల్ల అనే మూవీ ఉంటుంది. అల్లా నీ కొబ్బరి అన్నం అదే కదా, నేతి పప్పడం అదే. ఫస్ట్ టైం నేను డబ్బింగ్ ఇండస్ట్రీ మీద చి అనుకున్న ఫీలింగ్ అది. అంటే ఎవడు అప్రూవ్ చేస్తున్నాడు దీన్ని? క్వాలిటీ చెక్ ఉంటుందా? క్యూసీ చేయరా మీరు? అంత చీప్ అయిపోయిందా ఈ క్రాఫ్ట్ అంటే? అంటే దుస్థితి చెప్తాను. సర్వేలో తేలిన పాయింట్, తెలుగే ఫస్ట్ అంతరించిపోతుంది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. సర్వే ప్రకారం తెలియదు. ఎందుకు అంటే, కానీ ఎప్పుడన్నా కేవలం డబ్బుల కోసమే, లేదంటే కేవలం సర్వైవల్ కోసమే చేతిగా కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ, ఒక నటుడిగా కానీ చేయాల్సిన సందర్భం వచ్చిందని. డబ్బుల కోసం కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఏ అనేది వచ్చేసి డబ్బింగ్ విషయంలో కూడా ఏ యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం వార్ 2కి వాడారు. బట్ ఒకవేళ ఫ్యూచర్ లో ఇది కంప్లీట్ గా ఏ అనేది కానీ, లేదా టెక్నాలజీ ఓవర్టేక్ అయిపోయి వస్తుంది, అప్పుడు మరి డబ్బింగ్ ఇండస్ట్రీ సర్వైవల్ ఎలాగా మరి? ఇంకా లేదు. హాయ్ మిస్టర్ రాకేంద్ర మౌళి. హలో అండి. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఆఫ్ కోర్స్ ఐ నో యు అండి. సో మీ నేమ్ చాలా ఫెమిలియర్ అందరికి, రాకేంద్ర మౌళి అనేది. ఎందుకంటే ఒక రైటర్గా, ఒక యాక్టర్గా, సింగర్గా, సో లిరిసిస్ట్గా, ఇలా ఇన్ని రకాల టెర్మినాలజీస్తో మిమ్మల్ని అందరూ దగ్గర అయిపోయారు. మీరు ఎందుకని జనాలకు దూరంగా ఉంటుంటారు? నేను ఉండాలనుకోలేదండి, నన్ను ఎవరు పిలవలేదు, అదే పాయింట్. ఓకే, అంతెందుకు పాపాయ్, చాలా వర్క్లో ఉండే మర్చిపోయి ఉంటారు. కానీ ప్రొడక్షన్ నుంచి నిన్న ప్రీ రిలీజ్ కూడా ఐ వాజంట్ ఇన్ఫార్మ్. నేను నా ఫ్లోలో 100 పనులు 100 గుళ్ళ పూజారి టైప్లో ఐ మల్టీ టాస్క్. సో ఐఎమ్ ఆల్ అరౌండ్ ఉంటాను. కానీ సో వాళ్ళు ఆ స్పేస్లో ఎక్కడో మర్చిపోయినట్టున్నారు. ఓకే, దీనికనే కదా ఈవెన్ మహావతార్ నరసింహ కూడా అంత పెద్ద హిట్ అయింది, అంత పెద్ద ఈవెంట్లు, అంటే పెద్ద ఈవెంట్లు ఏం చేయలేదు, బట్ స్టిల్ అదే కండక్టెడ్ పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్స్. పిలవలేదు సార్, చెప్పలేదు సార్, నేనేం చేయను సార్, గీత ఆర్ట్స్ అడగండి. దానికి సక్సెస్ మీట్లో అరవింద్ గారు, తనకల్ భరణి గారు, జొన్నవతులు గారు, అందరూ, అశ్విన్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈ పార్టిసిపేటెడ్. తెలుగు మేడ్ మోర్ గ్రాస్ సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మాటలు పాటలు అందించింది నేనే మహావతార్కి. ఐ విష్ దే వుడ్ హ్యావ్ టోల్డ్ మీ. ఒక మాట చెప్పుండొచ్చేమో అనిపించింది. ఐ డెంట్ రియాక్ట్ ఫర్ దిస్, బట్ రామ్ వెంకట్ శ్రీకర్ యాక్చువల్లీ హీ పోస్టెడ్ అనమాట. సో అదే నన్ను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను దీన్ని ఖండిస్తున్నా అంటే, ఖండించాను సార్, అది మీ జాబ్, నేనేం చేయను. ఐ డెంట్ రీపోస్ట్ ఆల్సో బికాస్ సీ ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ హేట్. వై టు హార్బర్ హేట్ అనేది నా పాయింట్. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఆయనకు ఆ కోపం ఉండడం కరెక్ట్, అది ఆయన దృక్పథం. సో నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్నో దేన్నో కించపరచట్లేదు. వాళ్ళకున్న 100 పనుల్లో పిలవకపోయి ఉండొచ్చు. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే, ఓకే రైటర్కి ఉండాలేమో ఆ మాత్రం ఒక అక్నాలెడ్జ్మెంట్ అని నా ఫీలింగ్ అంతే. ట్రూ. అది మీరు అక్నాలెడ్జ్ చేయకపోవడం కూడా మంచిది. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ యువర్ డైరెక్ట్లీ ఇన్సల్టింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆల్సో, బికాజ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ. వై డు ఐ మళ్ళీ పొద్దులేస్తే మొహాలు చూసుకోవాలి అంతే కదా. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే, లేదు అంటే మీ మీద కొంచెం సోషల్ మీడియాలో జోక్స్ కూడా అవుతాయి. ఎలా అంటే, హీఈస్ వన్ పర్సన్ హూ పేస్ ద క్రెడిట్ కార్డ్ బిల్ ప్రాపర్లీ, బట్ స్టిల్ హిస్ క్రెడిట్ స్కోర్ ఇస్ సో లో. ఐ లైక్ ఇట్, బాగుంది, దాదాపు నిజమేనండి. యా, సేమ్ దిస్ హ్యాపెన్ టు కూలీ సినిమా ఆర్ వార్ 2. సో రైటర్గా పిలవలేదు అంటే, అది డబ్బింగ్ సినిమాని చులకన భావంతో కూడుకున్న ఫీలింగ్గా తెలియదు. ఉన్న వాటిలో యాక్చువల్లీ స్ట్రైట్ రాయడం చాలా ఈజీ, డబ్బింగ్ రాయడమే కష్టం. ఇన్ఫ్యాక్ట్ గర్ల్ ఫ్రెండ్ సాంగ్ చాలా ఫాస్ట్గా రాశాను. ఒక లిప్ ఉన్న సాంగ్కి నేను ఎక్కువ టైం తీసుకుంటాను, బికాజ్ ఇది నేను మెన్షన్ చేసిందే మళ్ళీ చేస్తున్నాను. ఒక ఎంటీ పేపర్ మీద ఒక పెన్ ఇచ్చి గీయమంటే ఎలాగైనా గీయచ్చు. గీసిన గీత మీద చెక్కు చెదరకుండా మళ్ళీ గీయడం ఇస్ ద టఫెస్ట్ జాబ్. అది కత్తి మీద సాంగ్ యాక్చువల్గా.
నిజమే. అది ఒక కొత్త బాణీకో లేదంటే అసల అప్పటిదాకా ఫిల్ చేయని ఒక బాణీకో రాయడం హా! అనేది సింపులే గానీ, ఆల్రెడీ ఉన్న దాంట్లో ఫిల్ చేయడం అనేది కొంచెం కష్టం. 'విక్రమార్కుడు' డైలాగ్‌లా ఉంటుందది. ఎవడో శంకుస్థాపన చేస్తే నేను చేయాలి తప్పదు. తప్పదు. సో, దాని మీద మళ్ళీ సరిగ్గా కట్టడం అనేది అమర్చి పేర్చి ఇది మన ట్రూ. అయితే నేను గూడా అడగడానికి క్వెషన్ దాని యాహ్! రిలేటెడే. యెస్. సో, మీరొక రైటర్‌గా మీకున్న ఒక భావోద్వేగాన్ని లేదంటే మీరు మీ ఉద్వేగాన్ని ఒక పాట ద్వారా లేదంటే ఒక మాట ద్వారా చెప్పాలనుకునే విధానం వేరే ఉంటుంది. హ్మ్. కానీ దానికి ఆల్రెడీ ఒక కన్‌స్ట్రక్టెడ్ మీటర్ ఉన్నప్పుడు అందులో దాన్ని ఇరికించడం గాని లేదంటే దాన్ని అందులో ఎంతవరకు స్వేచ్ఛగా ఉంటుంది మీకది? మ్యాథమెటిక్స్ లానే అండి. హ్మ్. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అని చదువుకుంటాం హ్మ్. కదా! దీనికి అలా ఉంటుంది అంతే. ఆ స్పేస్‌లో ఆడుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఒక చిన్న రూమ్ ఇచ్చి ఇక్కడ ఆడుకో అన్నారు. అక్కడ ఆడుకుంటాం. ప్లే గ్రౌండ్ ఇచ్చారనుకో అక్కడ ఆడుకుంటాం. సో, ఎంత స్పేస్ ఉందో దాన్ని మనం ఫీల్ అయ్యి దానికి మనం ఏం చేయగలం? దానికి ఎంత న్యాయం చేయగలం? హౌ బెస్ట్ కెన్ యూ ప్లే ఇన్ ద సేమ్ అన్నది నా ట్రూ. ఫీలింగ్ అది. అలా ఆడుకునే ఆట ఇదని నా ఫీలింగ్. ఓకే. బట్ ఒక రైటర్‌గా మీకెంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది? టాస్కే అది. హ్మ్. ఐ లైక్ ఛాలెంజెస్ ఓకే. బేసిక్‌గా. సో, ఐ సీ దిస్ యాస్ ఎ బిగ్ బాస్ టాస్క్ కన్నా పెద్ద టాస్క్‌గా ఫీల్ అయ్యి హ్మ్. రాస్తారని బట్ విల్ యూ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ అవుట్‌పుట్? అట్ టైమ్స్ యెస్, అట్ టైమ్స్ నాట్. బికాస్ కొన్నిసార్లు పర్టిక్యులర్‌గా ఇవి కావాలని అడుగుతారు. అవి యథావిధిగా రాస్తే అప్పుడు దాన్ని డబ్బింగ్ పాట అంటారని నా ఫీలింగ్. ఇప్పుడు సింపుల్ అండి. మా నాన్నగారి స్కూలే నేను నేను చూసి పెరిగింది. ప్యారలల్ కాంటెక్స్ట్ ఎతుక్కోవాలి గానీ, అక్కడ ఉన్నదానికి ప్యారలల్ కాంటెక్స్ట్ వెతుక్కోవాలి గానీ, అదే గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసినట్టు చేయడానికి నేనెందుకు? ట్రూ. నేను అనువదించట్లేదు. అనుసృజిస్తున్నాను. అది తేడా. అది ఈ మధ్య కొంచెం కొన్ని సినిమాలు మిస్ అవుతూ వస్తుంది. హా! అవును. అది అంతకుముందు వెన్నెలకంటి గారు వీళ్ళందరూ చాలా ప్రాపర్‌గా కేర్ తీసుకున్నారు. ఈవెన్ సిరివెన్నెల గారు రాజశ్రీ రాసిన గారు, వేటూరు గారు అందరూ రాశారు. అందరూ సీతారామ వాళ్ళు శాస్త్రి. అంటే కొంచెం ఫ్లో భువనచంద్ర అంకుల్. ఆ! సో, ఫ్లో కొంచెం అటు ఇటుగా వెళ్ళినా కూడా ఆ! స్పష్టమైన భావం వచ్చేదది. కరెక్ట్. ఇప్పుడు ఆ కరెక్ట్. స్పష్టమైన భావం రావట్లా. ఆ స్పష్టతే పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! 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 ఆ మాటల్లో స్పష్టత పోతుంది, పాటల్లోనూ పోతుంది, ఆ! భావాల్లో కూడా పోవడం ఆ! అనేది కొంచెం అది ఇంకా ఒక రకమైన భావదారిద్ర్యం అనుకోవాలి ఇంకా. సీ పాడుకునే పాటలు ఇవ్వట్లేదని నా ఫీలింగ్. పాడుకోదగ్గ పాటలు నిజమే. ఉండాలనేది. అంటే ఇప్పుడు ఓకే. దానికి మీటర్‌కి రాసావని కాదు. అది నువ్వు ఎంత పాడుకోగలుగుతున్నావు? ఎక్కడో బేసిక్‌గా సింగర్‌ని కూడా కాబట్టి నేను రాసుకున్నప్పుడు ఒకసారి పాడి చూసుకుంటాను. నాకే ఎబ్బెట్టుగా అనిపిస్తే ఆ లైన్ నేను ఇవ్వను. ఐ విల్ రీవర్క్ ఆన్ ఇట్. హ్మ్. సో, అట్లా దట్స్ హౌ ఐ ఫిగర్ మై వే ఔట్. హ్మ్. అంటే ఇది మోర్ ఆఫ్ రెస్పెక్టింగ్ ద ఆడియన్స్ కూడా. ఆఫ్ కోర్స్ అండి. ఆఫ్ కోర్స్. అది ఎందుకంటే ఒక సినిమా నువ్వు డబ్బులు చేస్తున్నావు తెలుగులోనో లేదా వాటెవర్ ద లాంగ్వేజెస్. హ్మ్. ఆ ప్రేక్షకుడు ఆ ఫలానా భాషా ప్రేక్షకుడు ఆ సినిమాని లేదంటే ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు యూ ఫెయిల్డ్ యాస్ ఎ మేకర్. కరెక్ట్. కరెక్ట్. అది ఎందుకో చాలా మంది చాలా కేర్‌లెస్‌గా వదిలేస్తున్నారు ఈ మధ్య. కొంతమంది డైరెక్టర్స్ పట్టించుకోరండి. ఐ డోంట్ హ్మ్. వాంట్ టు నేమ్ హ్యూజ్ బిగ్ డైరెక్టర్స్. దే డోంట్ ఈవెన్ కేర్. హ్మ్. ఇంకో భాషలో యూ హావ్ సచ్ ఎ హ్యూజ్ మార్కెట్ ఇన్ తెలుగు అండ్ స్టిల్ యూ డోంట్ కమ్ టు ద స్టూడియో అండ్ చెక్ ద డబ్డ్ వెర్షన్ ఆర్ లైక్ ఎవరు రాస్తున్నారో కూడా తెలీదు. ఆయన దాని పార్ట్ 2, పార్ట్ 1 ఒకళ్ళు రాసి ఉండొచ్చు. పార్ట్ 2 ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంటుంది. చేసిన వాడికి వీటికి సంబంధం ఉండదు. ఇక్కడ మార్చేస్తుంటారు. సో, ఇవన్నీ ఐ డోంట్ నో. ఇది తీసుకోవాలేమో కదా! అండ్ దట్ టూ తెలుగు ఆడియన్స్ అందరికన్నా గొప్ప ఆడియన్స్ ఎందుకంటే మనం పరభాషా సినిమాలు కూడా మన భాషా సినిమాలుగా చూసి ఆదరించి దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేసి అక్కడ హీరోలకు కూడా ఇక్కడ వాల్యూ క్రియేట్ చేసి ఒక ఒక సర్టెన్ మార్కెట్ వాళ్ళకి పెంచాం. సో, అప్పుడు నాకు అందుకే కోపం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన సినిమానే కావచ్చు. 'తంగలాన్' అని ఫినిష్ అయ్యేవన్నీ తమిళ్ శబ్దాలు. అవును. అలా ఫినిష్ అవ్వకూడదు. సేమ్ 'కంగువా' అది కూడా తమిళ్ మీనింగ్ ఉన్న పదం. నేను ఐ విల్ ఆస్క్ దెమ్ టు చేంజ్. సర్టెన్ ఫిల్మ్స్ లోకేష్ కనకరాజ్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. బికాజ్ అది నేను టైటిల్స్ చూసావంటే 'కూలీ', 'మాస్టర్', 'లియో', 'ఖైదీ' టెన్షన్ లేకుండా. ఆ! ఏ ఏ భాషలోనూ అదే. ఈవెన్ 'ప్రదీప్ రంగనాథన్' సేమ్ ప్రదీప్ థింగ్ డూడ్, హ్యాపీగా. 'డ్రాగన్' యూ నేమ్ ఇట్. లవ్ నేను ఐయామ్ టుడే. రైటింగ్ ఎల్ఐకే ఆ! నెక్స్ట్. ఓకే. లవ్ లవ్ ఇన్స్యూరెన్స్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. కంపెనీ. ఆ! సో, హీస్ ఎ నైస్ చాప్. హ్మ్. హీస్ క్లియర్, వెరీ ఇంటెలిజెంట్. అండ్ హి విల్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద తెలుగు వర్షన్ యాస్ వెల్. యాహ్! చెక్ చేసుకుంటుంటాడు యెస్. మోస్ట్‌లీ. యెస్. యెస్. సో, అతనికి అది తెలుసు ఉండాలండి. మార్కెట్ ఏంటి అది అని. ఉండాలి. కార్తీ గారు డస్ దట్ హ్మ్. ఎవ్రీ టైమ్. హీ మేక్స్ ష్యూర్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది తెలుగుకి. తమిళ్‌కి ఎంత చేశారో ఈక్వల్లీ అంతే. అండ్ హీ ఈస్ ద వన్ హూ టోల్డ్ మీకు తెలుగు ఆడియన్స్ ఇష్టమా, తమిళ ఆడియన్స్ ఇష్టమా అంటే ఆఫ్ కోర్స్ తెలుగు ఆడియన్స్ అన్నారు ఫ్లోలో. బట్ అలా ఫ్లో అనే కదండి. ప్రాపర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఆయన. దాని తర్వాత మళ్ళీ చెప్పాడు. ఆ! నేను ఎందుకు చెప్పానంటే 70% ఆఫ్ ది ఆడియన్స్ స్టిల్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ అ ఫిల్మ్. వేర్ ఎల్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు ఎవరు రెస్పెక్ట్ చేయాలి? వాళ్ళనే రెస్పెక్ట్ చేయాలి కదా! సో, యాహ్! మేక్స్ సెన్స్. లేదు బ్యూటిఫుల్ అది.
అట్ ద సేమ్ టైమ్ అంటే ఇప్పుడు మీరంటే రాకేంద్ర మౌళి ఈజ్ అ నోన్ నేమ్ కాబట్టి మీ క్రెడిట్ రావట్లేదు అని చెప్పేసి అట్లీస్ట్ కొంతమంది క్వశ్చన్ చేయగలుగుతున్నారు. రామ్ వెంకట్ శ్రీకర్ లాంటి వాళ్ళు హూఎవర్ హూ హూ రిలేట్ టు యూ, హూ రెస్పెక్ట్స్ యూ, వాళ్ళు కొంచెం అట్లీస్ట్ క్వశ్చన్ చేసి లేదు వై యు ఆర్ నాట్ గివింగ్ ది ప్రాపర్ క్రెడిట్స్ అని. భద్రకాళి అనే సినిమా రిలీజ్ అయింది విజయ్ ఆంటనీ గారిది. యాజ్ ఆఫ్ టుడే తెలుగు రైటర్ ఎవరో తెలియదు, రియల్లీ నాకు తెలీదు. ఎవరికి తెలియదు. లిటరల్లీ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి నేను ఆ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి సార్ ఆ రైటర్ ఎవరు బాగా రాశారు, సో జస్ట్ ఆ నేమ్ ఇవ్వండి సో దట్ ఐ కెన్ మెన్షన్ ఇన్ ద రివ్యూ అని అడిగితే కూడా ఆ ఐడియా లేదండి ఎవరు, ప్రొడ్యూసర్కి ఐడియా లేదు. ప్రొడ్యూసర్కి ఐడియా లేదు. ఓకే, అదే రైటర్కి ఉన్న వాల్యూ అది మీకు అర్థమైపోయింది కదా. ఇంకా మనం సో నాకు ఎంత ఇబ్బంది అనిపించింది అంటే ఎవరన్నా రిలేటెడ్ టీంకి తెలియకపోవడం వేరు, తెలుగులో డబ్ చేయించింది ఇప్పుడు డబ్బులు పెట్టింది మీరే, మీకే తెలియకపోవడం అవును. అనేది. ఇప్పుడు ఏస్ అనే సినిమా మనం చేసాము, సేమ్ అంతే. విజయ్ సేతుపతి గారికి తెలుసా ఇప్పుడు నేను రాశాను, నా ఎగ్జిస్టెన్స్ కూడా లేదు ఆయన లైఫ్లో. దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. అదే అసలు నాకు ఎందుకంటే అది కొంచెం కష్టమైన సినిమా, ఎందుకంటే చాలా ఎక్కువ సంభాషణలు ఉన్నాయి, మోర్ ఆఫ్ కన్వర్జేషనల్ ఫిల్మ్ అది. అది పొలిటికల్ రైట్ కరెక్ట్నెస్ ని ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో ఇంత బాగా దాన్ని ఎక్కడా కూడా మీకు అది ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అన్న భావన కలగకుండా రాయగలిగాడు ఆయన. బట్ ఎవరో తెలియదు. అలాంటప్పుడే బాధ అనిపిస్తుంది, అరే కనీసం సరే మీరు క్రెడిట్ చేయట్లేదు అట్లీస్ట్ తెలియాలి కదా. అక్కడ క్రెడిట్ చేయట్లేదండి, క్రెడిట్స్ లేదు. ఇప్పుడు తెలుగు డబ్ చేస్తే కూడా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ వచ్చేస్తుంది, రాసేది వాళ్ళు కాదు కదా. వాళ్ళు తెలుగు వచ్చా రాదు కదా, మరి అక్నాలెడ్జ్ చేయాలి కదా. ఇప్పుడు డ్యూడ్ కూడా కీర్తీశ్వరన్ తనే వేసుకున్నాడు ఇలాగైతే స్క్రీన్ ప్లే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అని చెప్పేసి తెలుగులో కూడా రాసిన తను కాదు కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా, అట్లీస్ట్ కో రైటర్ అనో లేదంటే వాట్ ఎవర్. ఐ థింక్ హనుమాన్ చౌదరి గారు రాశారు బట్ ఆ క్రెడిట్స్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వట్లేదు. అంటే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది మేము ఇట్లా ఎలా క్రెడిట్స్ వేసుకుంటాం అన్నట్లుగా. అంటే అది హూస్ ఫైనల్ కాల్ ఈస్ దట్ అనేది తెలియదు, వీ కాంట్ జడ్జ్ ఇట్ ఆబ్వియస్లీ. కాకపోతే రైటర్స్కి ఎవరైతే కొంచెం కష్టపడి చేస్తున్నారో, ఈ రైటర్స్లో కూడా మరి గోస్ట్ రైటర్లో అయిపోతే మాత్రం అది ఇంకా అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ట్రెండ్ యాజ్ వెల్. ఎందుకంటే తెలుసుగా జనాలకి, ఇప్పుడు కీర్తీశ్వర్ అనే అతను తెలుగు మాట్లాడలేనప్పుడు తెలుగు డైలాగ్స్ ఎలా రాస్తాడు. అదే కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ సో ఇలాగా. సో ఇంకొకటి నాకు ఎప్పుడు కూడా ఈ డబ్బింగ్ సినిమాలు అంటే డబ్బింగ్ సినిమాలు అనే కాదు, ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ లాంగ్వేజ్ అనేది ఒక ట్రెండ్గా మారిపోయిన సందర్భంలో ఇది ఒక మీరు అనుకున్న కవిభావాన్ని ప్రస్తుత ప్రేక్షకులు ఆస్వాదించేలాగా అర్థమయ్యేలాగా రాయగలగడం, ఆ పదాలు తాలూకా మీ అంటే మీకు పద సంపత్తి చాలా ఉండొచ్చు, కానీ ఆ పద సంపత్తి మనం తీసుకోగలిగే ఆడియన్స్ కూడా ఉందా లేదా అనేది ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. లేరండి, నిన్ను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ లేరు. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున అంటే పక్కెళ్ళి ఆడుకుంటున్నారు, ఫస్ట్ పక్కెళ్ళి ఆడుకుంటున్నారు ఫస్ట్ థింగ్. అండ్ అదే దరహాసం ఎవరికి అర్థమవుతాయా ఆ టైపే ఉంది నిజం, ఇది నిక్కచ్చిగా నేను మాట్లాడే నిజం. అండ్ అదే ఇంకోటి చెప్తాను, జనరంజకమైన కవితలు కాదు, పాటలు రాయడం ఇంపార్టెంట్. కవితల్లో నీ పాండిత్యం నువ్వు చూపించుకో. అండ్ అదే చెప్తున్నాను, మీరన్న ఆ పద సంపద ఉంది, మేం కవితలు రాసుకోవడానికి పనికి వస్తుంది, పాటలుగా రాస్తే ఎవరు ఒప్పుకోవట్లేదు. లేదా డైరెక్ట్గా సాంస్క్రిట్ అడుగుతున్నారు, వాళ్ళకి అర్థం కాకపోయినా అక్కడ ఒక రేజ్ ఒక ఫైట్ జరుగుతుంటే ఒక సాంస్క్రిట్ కావాలి వెనకాల. ఓహో ఎందుకు నీకు అర్థమైందా, ఎందుకు పెడుతున్నావు, ఏదో సౌండింగ్ బాగుంది. సో సౌండింగ్ బాగుందని రాయించుకోవడం తప్ప ఒక పాటకి రాయించుకోవడం అలాంటి భాష ఎవరు మాట్లాడట్లేదు ఫస్ట్ థింగ్. కాబట్టి రిలేటబిలిటీ ఉండాలి, మనం ఆడియన్స్తో వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యేలాగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబోస్ గారు చాలా సరళంగా తెలుగు మాట్లాడతారు, తెలుగే మాట్లాడడానికి సరళమైన భాష కూడా అర్థం కావట్లేదు కదా జనాలు, అదే ప్రాబ్లం. అదే ఇప్పుడు సరళం అంటే ఎవరా సరళ, కోవే సరళ గారా అంటారు. సో అది పాయింట్, అలా ఉంది. చిన్న చిన్న పదాలు కూడా తెలుసుకోవట్లేదు, పర్యాయ పదాలు. అంటే దుస్థితి చెప్తాను, సర్వేలో తేలిన పాయింట్, తెలుగే ఫస్ట్ అంతరించిపోతుంది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. సర్వే ప్రకారం తేలింది. ఎందుకు అంటే మమ్మీ డాడీ కల్చర్ అంటారు కదా, అమ్మ నాన్న పోయింది, ఎప్పుడో పోయింది. అండ్ ఇంట్లో మాట్లాడే మామూలు డే టు డే లైఫ్లో మనం యథావిధిగా మాట్లాడేవి కూడా పదాలన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయన్నమాట. నేను ఐఎమ్ మేకింగ్ షూర్ మై డాటర్ స్పీక్స్ ఇన్ తెలుగు. ఈ మాట నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, అద్భుతం కదా. ఇంగ్లీష్ ఒక అంటువ్యాధి అండి, అంటుకుపోయింది మనకి. అంటే తప్పని అనలేం కానీ కమ్యూనికేషన్ కోసం ఫైన్ నేను కాదంటే, కాకపోతే భాషాభిమానం అనేది లేకుండా అయిపోతుంది రోజు. భాషాభిమానం లేదు, అది పోతుంది మెయిన్గా. అవును,
అదైతే ఎందుకంటే అన్ని భాషల్లో కనిపిస్తుంది భాషాభిమానం అనేది. ఆ! ఒక తమిళ్ సినిమా తమిళ్ టైటిల్స్ తమిళ్ దాంట్లోనే ఉంటాయి. హ్మ్. బట్ తెలుగు సినిమా టైటిల్స్ తెలుగులో చాలా తక్కువగా ఉంటాయి. ప్రాబ్లమ్ చెప్తాను ఎక్కడో. వాళ్ళ ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ వాళ్ళు న్యూస్ వార్తలు వివరించే వార్తలు కూడా వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడతారు. ఏది కొంచెం ఆ పాత తమిళ్ అంటారు. సెంతమిళ్ అంటారు కదా! మనం మైకులు పట్టుకుని అలా మాట్లాడట్లేదు. స్టేజ్‌ల మీద అలా మాట్లాడట్లేదు. వార్తలు చదువుతున్నప్పుడు అది మాట్లాడట్లేదు. అలా మెల్లిగా అది అంతరించిపోతుంది. ఇప్పుడు మాండరిన్ అంతరించిపోయి చైనీస్ మిగిలింది కదా! తమిళ్ అలా అంతరించిపోలేదు త్వరగా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది ఉంది. ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్‌లో అది యూసేజ్‌లో ఉంది కాబట్టి అట్‌లీస్ట్ అది వింటూ ఉంటారు ఒక జనరేషన్ తరం అని నా ఫీలింగ్. మిగతా అన్ని చోట్ల ఎత్తిపోవడమే అండి. నిజం స్కూల్స్‌లోనే తెలుగు మాట్లాడితే ఫైన్ అనేది అది వచ్చేది. అసలు అప్పటి నుంచే పోయింది. అనగనగా సినిమాలు చూపిస్తారు కదా! అది ఫైన్ వేయడం ఏంటండి తెలుగులో మాట్లాడితే. అలా కానిద్దాం. ఓకే. అయితే నాకు మామూలుగానే కొంచెం తెలుగంటే అభిమానం ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు ఏమన్నా స్వచ్ఛంగా ఎవరన్నా కొంచెం టైటిల్స్ ఏసినా, ఇప్పుడు నాకు కొంచెం 'వివేకాత్రేయ' ఆ! కైండ్ ఆఫ్ ఆ! ఫిల్మ్స్ అంటే నాకు చాలా అంటే ఇష్టం. సుందరానికి. సో చక్కగా ఆ! టైటిల్ అనే కాదు. ఈవెన్ అందులో హీరోయిన్‌లు మాట్లాడే మాటలు గాని, అవును. పాత్రలు మాట్లాడే మాటలు అవును. గాని, ఇప్పుడు ఈవెన్ మనం 'సరిపోద శనివారం' చూస్తే కూడా మధ్యలో మంచిగా ఆ భాగాలను విభజించిన విధానం కూడా ఆ! బావుంటుంది. చూసిన 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' గారి సినిమాలో అవునవునవును. 'ఇంద్రగంటి మోహన్ చాలా కృష్ణ'. తక్కువ మంది 'అవసరాల శ్రీనివాస్' గారు అవును. ఇలాగా వేసవి సెలవులు ఎవరు వాడుతున్నారు? ఆ! సమ్మర్ హాలిడేసే కదా! లేదు. సో, అలాంటివన్నీ ఉంటాయి. కరెక్టే అదే. మీరన్నది. సో, ఇలాంటి కొంతమంది డైరెక్టర్స్‌కి లిమిట్ అయిపోతుంది. ఆ! సో, ఇప్పుడు మీరెవరన్నా కొత్త డైరెక్టర్స్ ఎవరన్నా వచ్చి, లేదు ఇలాంటి ఒక సాహిత్యం కావాలి, ఇలాంటి ఒక పాట కావాలన్నప్పుడు, మీరు వాళ్ళకి ఎక్కడన్నా లేదు ఇలాంటి ఇద్దాము సో దట్ ఆడియన్స్ కొంచెం తీసుకోగలుగుతారేమో, లేదంటే అర్థం చేసుకోగలుగుతారేమో ప్రస్తుత తరం ప్రేక్షకులని కొంచెం పుష్ చేసే ప్రయత్నం నేను ఉంటుందా? అందరిని తీసి పారేయనండి. కొంతమందికి ఉంది ఆ ఫీలింగ్. కొంతమంది ఓకే. ఆహ్, అంటే మీ మీ సైడ్ నుంచి కూడా పుష్ ఉంటుందా అది? నా సైడ్ నుంచి అంటే సిట్యుయేషన్ కోరుకుంటే ఖచ్చితంగా అడుగుతానండి. ఓకే. ఇప్పుడు అంతెందుకు మన 'గోట్ లైఫ్' అనే సినిమా వచ్చింది హ్మ్. హ్మ్. కదండీ! అందులో ఆల్మోస్ట్ సంస్కృతాంధ్రంలోనే రాశాను ఆ పాట. సరస రాగ కిలికించిత హాస సకల భోగ మోహాంచిత లాస సుఖ కలేశ హృదయాస్థల వాస ఇలా ఉంటుంది. బికాజ్ ఆ నడక అది కోరుకుంది. ఎన్ని వ్యూస్ ఉంటాయి తెలుసా దానికి? 20,000 మంది కూడా చూసుంటారు ఆ పాట. హ్మ్. కానీ నేను పర్సనల్‌గా శభాష్! అని ఇట్లా ఫీలింగ్ అనిపిస్తుంది కదా! ఎప్పుడైనా అబ్బా! లేదా నాన్న పలికించావు నువ్వు పైనుంచి అనిపించింది నిజంగా. నేను నాన్నగారిని తలుచుకున్నాను. నాకెక్కడ అంత పాండిత్యం లేదు, అంత భాష రాదు. బట్ రాస్తే వస్తోంది. నేను పెన్ను పుచ్చుకుంటే వస్తుందంటే అదేదో వస్తుంది పలికిస్తోంది. పలికిస్తున్నంత వరకు పలకడమే మన బాధ్యత అని ఒక ఫీల్ రకంగా అవుతాను. స్వయం సంతృప్తి అంతే తప్ప అంతే. సో, ఇది ఎవరు చూసారో నాకు తెలీదు. కానీ హ్మ్. చాలా మంచి సాహిత్యం ఉంది ఆ పాటలో అయితే. నేను చాలా సగర్వంగా చెప్పుకోగలను. అదేనే కదా! ఈవెన్ 'సికిందర్‌లో' కూడా ఒక సాంగ్ రాశారు కదా! నేనే కానీ నేనే ఉండగా. అది అంటే కొంచెం రెట్రో ట్యూన్‌లా ఉంటది గానీ, ఆ! భలే మీనింగ్ ఉంటదది. ఆ! అవును. అది నేను సడెన్‌గా బేసిక్‌గా ఆడియో ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ అంత హిట్ అవ్వలే. ఆ! తర్వాత రాండమ్‌గా ఒకసారి ఎప్పుడో వింటున్నప్పుడు అరే! ఇది బావుందే కొంచెం వినడానికి బావుంది కదా! మెల్లిగా పికప్ అయింది ఆ పాట. అవును. ఇట్ హాడ్ ఇట్స్ మైలేజ్ అనేది నా ఫీలింగ్. లేదు మా ఆఫీస్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. ఇప్పటికి తన కాలర్ ట్యూన్ అదే. ఓహోహో! ఓకే. అలా నేను రాసిన కొన్ని పాటలకి ఒక ఒక చిన్న కల్ట్ బేస్ ఫాలోయింగ్ అయితే ఉంది. అవును. అదేంటిది 'నవమన్మధుడు' అనే సినిమా గలీజ్ టైటిల్ నాకు. ఐ హేట్ దట్ టైటిల్ ఫర్ దట్ ఫిల్మ్ పర్టిక్యులర్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ చాయిస్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో, అందులో ఒక ఒక చిన్న బిట్ ఫేస్‌బుక్‌లో హల్చల్ చేసింది. చాలా వ్యూస్ ఎళ్ళాయి. ఏంటంటే అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్ల ఓ ఓ చల్లారే వయసైనా నీతోడే ఓ నీ ప్రేమ పాఠాలన్నీ నేర్పించే పిల్ల ఓ ఓ విసుగొచ్చే జన్మల వరకు వింటాను ఓ అని. సో, అది ఇది ఒరిజినల్‌లో ఆ భావం లేదు. ఓకే. అక్కడ స్పేస్ లేదు. కానీ నేను తీసుకున్నాను. అది. అది పాయింట్. లేదు అంటే సాహిత్యానికి కొంచెం జనాల్లో కూడా ఆదరణ అని కాదు గానీ, వాళ్ళు పట్టించుకోవడం కొంచెం తగ్గించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, అంతకుముందు 'ప్రేమలేఖలు' అని రాసినప్పుడు పాటల్లోని కొంచెం సాహిత్యాన్ని కొంచెం కాపీ చేయడం, ఆ! లేదా దాన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవడం అది అవును. చేసేవారు. ఆ! నేనే చాలా సార్లు అలా ఆ! నేను ఆ! మెసేజ్‌లు పంపినప్పుడు ఓకే. ఆ సాంగ్‌లో ఇది వాడుకోవచ్చు కదా! ఆ! అన్నట్లుగా. ఆ! ఆ! ఇప్పుడు అది మానేసారు కంప్లీట్‌గా. అయిపోయింది. ఇప్పుడసలు పాటల రిఫరెన్స్‌లనేవి వాడుక భాషలో గాని, లేదంటే ఇలాగ ఏదన్నా ఒక ఎమోషన్‌ని చెప్తున్నప్పుడుగా వాడడం అనేది గాని కంప్లీట్‌గా మానేసారు జనాలు. అవును. అవును. ఉత్తరాల కల్చర్ పోయింది గదా! ఫస్ట్. అది రాస్తూ ఉంటే ఇలాంటివన్నీ ఎక్కడో 'ప్రేమలేఖ' ఎవడు రాస్తున్నాడు? హ్మ్. అదే లేదసలు ఇప్పుడు అంతే. కాన్సెప్ట్ లేకపోవడం వల్ల అంతే. సో, నాకు అది అనిపిచ్చింది. అంతకుముందు ఉండేది గదా! మన మెసేజ్‌ల్లోనో లేదంటే ఈమెయిల్స్‌లోనో ఎక్కడో అక్కడ ఒక కవిత్వం అనేది వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ కవిత్వం రాకపోతే ఏదో ఒక పాట. ఇప్పుడు 'ఆవారాలో' సాంగ్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. 'ఆవారా' సాంగ్ ఏదో ఒక లైన్ వాడేసేవాళ్ళం అలా ఉండేది. అవును. బట్ ఇప్పుడు కంప్లీట్‌గా అసలు దాన్ని ఎళ్ళిపోయి ఇంకోటి మ్యూజిక్ గూడా ఏంటంటే 'అనురాగ్ కశ్యప్' మొన్న ఒక మాట అన్నారు. హ్మ్.
ఇంతకుముందు పాటలా వినిపించేది. బట్ ఇప్పుడు అదేదో కంగారుగా ఉంది పాట అంతా కూడా. హా, హా. అంటే ఏం లేదు, ఒక ఫార్మాట్కి వచ్చారు ఇప్పుడు. ఏంటో చెప్తాను. రీల్స్లో ట్రెండ్ అవ్వాలండి, దానికి ఏం చేయాలి? ఒక హుక్ లేన్ అంటారు సార్, క్యాచీ అంటారు. నాకు ఆ పదం వింటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే, అదే నవరంధ్రాల్లో 2 ఆడులు పరిచినంత ఆనందంగా ఉందంటాడు ఎందులో సినిమాలు మర్చిపోయాను, జనరల్ గారిది అయితే గుర్తుంది. సో అలా ఆ హుక్ లైన్ రాయడానికి రైటర్ తప్పించాలి, దాన్ని కంపోజ్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆడుకున్న ఎంత తెలివితేటలు ఉన్నా దాన్ని ఈజీగా చేయాలి. కొరియోగ్రాఫర్కి నీ ఎంత డాన్స్ వచ్చినా, నువ్వు ప్రభుదేవ అయినా సరే రీల్స్లో అందరూ డాన్స్ చేసే విధంగా అది ఉండాలి. సో వీఆర్ డైల్యూటింగ్ ఇట్, వీఆర్ డైల్యూటింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నంబర్స్. రీల్స్ కోసం నువ్వు సినిమా తీయడం ఏంటి, ఒక పాట చేయడం ఏంటి, బుద్ధి తక్కువ పని అది. బట్ అదే ఇప్పుడు అది దేన్ని ట్రెండ్ అనాలో, ఇదేదో నేను పాత తరం నుంచి వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది సడన్ గా. అంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది కదా. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, ఎగ్జాక్ట్లీ. ఇది వరకు సినిమాలు చూస్తే తిట్టే పేరెంట్స్ ఇప్పుడు సినిమా చూడండి ఓకే, రీల్స్ చూడొద్దు అంటున్నారు. బికాజ్ 3 గంటల సేపు తీక్షణంగా ఆసక్తితో కూర్చొని చూడడం అనేది తగ్గిపోయింది పిల్లల్లో. కాబట్టి అది ఓకే అంటున్నారు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఇస్ ఫైన్, ఈవెన్ సైకాలజీ సేస్ దట్. ఇది చిన్నప్పుడు చేస్తే అదే మొత్తాన్ని ఇలా మారుతున్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకుంటే తిట్టేవాడు పుస్తకం పట్టుకొని, అప్పుడు ఆడుకోమంటున్నారు. సో అదే. కానీ భాష విషయంలో కూడా అలాంటి ట్రెండ్ ఏదైనా వస్తే బాగుంటుంది నిజంగా అండి. చదవరా పుస్తకాలు చదవరా అని చెప్పేసారు బాగుండు. కానీ భాషాభిమానం ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని నా ఫీలింగ్. అయితే ఈ సినిమాల ద్వారా భాష అనేది, లేదంటే ఒక జియోగ్రఫికల్ డాక్యుమెంటేషన్ కానీ కల్చరల్ డాక్యుమెంటేషన్ కానీ అనేది చాలా కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు సత్యం సుందరంలో కూడా చెప్పారు, ఆ స్పెసిఫిక్గా దాన్ని గుంటూరు అనో లేదంటే ఇంకోటి చూపించడానికి రీజన్ ఏంటంటే, ఓకే అది కొంచెం రిలేటబుల్గా ఉంది, అంటే కొంచెం చూసి ఓకే ఇది గుంటూరు కదా అనుకునేలా ఉంది, అందువల్ల అది తీసుకున్నానని చెప్పేసి. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఈ వైజాగ్ అంటే చెన్నై అంటే వైజాగ్ అని, ఇంకోటి అంటే కాకినాడ, ఈ కైండ్ ఆఫ్ ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా అది పోతుంది. చెన్నై అంటే చెన్నై అయినా చూపించడానికి మ్యాక్సిమం చూపిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ వెనక గ్రాఫిక్స్ పెట్టి అన్ని ఎందుకు అనుకుంటున్నారో, లేదంటే ఓకే జనాలు కూడా అలవాటు అయిపోయింది. రీజన్ చెప్తాను దానికి. ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఆర్ ఎనీ ఓటీటీ ఫర్ దట్ మ్యాటర్, అక్కడ ఆడియో ఆప్షన్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. సో వీడియో అన్నిసార్లు మార్చడానికి కుదరదు, అది ప్రాబ్లం మెయిన్గా. వాళ్ళు ఎవరో డిసైడ్ చేస్తున్నారు, అందరూ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, ఒక రైటర్స్ స్పేస్ లేదు అక్కడ. ఓకే అంటే ఓకే ఫైన్, ఇది ఓటీటీ వర్షన్ వరకు మీరు అలా అనుకోవచ్చు. వాళ్ళ వల్లే ఇది జరుగుతుంది మేజర్గా, అంతే. ఆడియో ఆప్షన్స్ ఉంటే చాలు మాకు, మళ్ళీ దీనికోసం సపరేట్ వీడియో. మరి సత్యం సుందరం చేశారు కదా, నేను అడిగాను, ఆడియో ఆప్షనే ఉంది నెట్ఫ్లిక్స్లో, మరి ఈ వర్షన్ మనం కష్టపడి చేసాము, థియేటర్లో చూసాము కదా, అదేమైందంటే శాటిలైట్కి వెళ్తుంది అన్నారు. టీవీలో టెలికాస్ట్ చేస్తున్నప్పుడు అది పడుతుంది. ఎంతమంది వస్తారు ఇప్పుడు? అది టీవీలో వేసినప్పుడు ఎంతమంది వస్తుంది నా క్వశ్చన్ కూడా. సో ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీర్ టైప్ అది. లేదు, ఓటీటీస్ కొన్ని కిల్ చేస్తున్నాయి. నాకు అసలు ఓటీటీ మీద బిగ్గెస్ట్, అందులో నెట్ఫ్లిక్స్ మీద నాకు కోపం ఏంటంటే, తల్లుమల్ల మూవీ ఉంటుంది అందులో అల్లా నీ కొబ్బరి అన్నం అదే కదా, నేతి పప్పడం అదే, తెలుసు. ఫస్ట్ టైం నేను డబ్బింగ్ ఇండస్ట్రీ మీద చి అనుకున్న ఫీలింగ్ అది, నేను అందులో ఉంటూ. అంటే ఎవడు అప్రూవ్ చేస్తున్నాడు దీన్ని? ఒక సెకండ్ చెక్, క్వాలిటీ చెక్ ఉంటుందా? క్యూసీ చేయరా మీరు? అంత చీప్ అయిపోయిందా ఈ క్రాఫ్ట్ అంటే? నాకు అంత కోపం వచ్చింది. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ వేర్ మై డాడ్ ఇస్ అ లెజెండ్ ఇన్ దాట్ పర్టికులర్ ఫీల్డ్. పట్టించుకోరా మీరు? ఆ క్యూసీ లేదా అన్నది మనకే స్వతహాగా ఉండాలి ఫస్ట్ థింగ్. ఆడు పాడుతున్నవాడికి, అది పాడించుకుంటున్నవాడికి, అది రాసినవాడికి స్వతహాగా ఒక చిన్న ఆ ఫీలింగ్ ఉండాలి కదా చేసేటప్పుడు. అసలు అది చూసినప్పుడు కామెంట్స్ చూడాలి మీరు, క్రేజీ ఉంటుంది. ఎలా డబ్బింగ్ ఆర్టిస్ట్ పాడించేసారా మొత్తం. అంటే వాడినే అనలేము, ఎందుకంటే వాడు ఖచ్చితంగా తుప్పాస్ బడ్జెట్ అంటారు కదండి, అవే ఉంటాయి. కానీ సంస్థ చూస్తే మళ్ళీ నెట్ఫ్లిక్స్ అది. అవును. ఇది అదేదో సినిమాలో మనసిచ్చి చూడు అనుకుంటాను, ప్రకాష్ రాజ్ గారు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు తెచ్చిన అప్పు ఈ ఐస్ క్యూబ్ లాంటిది, అది సెంట్రల్ నుంచి ఇటు నుంచి నీ చేతికి వచ్చేసరికి ఐస్ కడిగి నీళ్ళు అయిపోతుంది. సో నిజంగా అది జరుగుతుందండి. ఇవన్నీ తెలియవు, దీస్ ఆర్ ది ఇంటర్నల్ పాలిటిక్స్. ఒక పెద్ద సంస్థ దాన్ని తీసుకొని సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంది, ఆ సబ్ కాంట్రాక్ట్ అవుతుంది చివరికి. ఇంకా అలా సబ్బరిగిపోయేంత సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడ ఇంకేం ఉండదు చేసేవాళ్ళకి ఫైనల్లీ. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఇంతకు చేస్తున్నారు కదా వాళ్ళు, చేయించుకోండి అంటాను నేను ఒకళ్ళని వచ్చి తరిమేశాను కూడా, పెద్ద సంస్థే అక్కడ.
అంటే వచ్చి ఇలా మాకైతే అక్కడ ఇలా ఉంటుంది, అక్కడ వీళ్ళు ఎంత చేస్తారంటే వచ్చి చూస్తున్నా ఈ ఎదవ కంపారిజన్ నా వల్ల కాలేదు, కైండ్లీ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో ప్లీజ్ అని అంతే. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి సినిమాలు రాకపోయినా పర్లేదు, నా స్వాభిమానాన్ని చంపుకొని అదే చేయలేను నేను, నా వల్ల కాదు అది. నిజమే అది. అదే ఆత్మదోషనే లిటరల్లీ, అది నేను చేసుకోలేను. అంటే ఏదైనా ఒక స్టేజ్ తర్వాత స్వీయం విమర్శ చేసుకుంటే మనకే అనిపిస్తుంది, అవును ఎక్కడ మనం ఎందుకు ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎలా ఉండేది, ఎలా అయిపోయింది అనేది కదా. సో అండ్ ఇప్పుడు ఈ ఏ అనేది వచ్చేసి డబ్బింగ్ విషయంలో కూడా ఏ యూజ్ చేస్తారు ఫస్ట్ టైం వార్ 2కి వాడారు. సో కంప్లీట్గా అది ఆ యూసేజ్ ఎంతవరకు కరెక్ట్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మారల్గా ఎథికల్గా మారల్గా ఎంతవరకు కరెక్ట్, అది అట్ ద సేమ్ టైం అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో ఎంత వేరియేషన్ చూపిస్తుంది. ఇప్పుడున్న ఏ టెక్నాలజీ సరిపోదు అంటాను అంతే. ఇప్పుడు మనం 90sలో సీజీ గుర్తుందా మీకు, ఎలా ఉండదో, ఈ షార్ట్ పడంగానే సీజీ అని తెలిసిపోయేది. ఇప్పుడు మాక్సిమం తెలియనంత సీజీ డెవలప్ అయింది చూసారా. అలాగే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, బేబీ స్టేజ్లో ఉంది. అది అన్అవాయిడబుల్ అండి, ఇన్నెవిటబుల్. దాన్ని మనం ఆపలేం, దాంతో కూడా మనం దాన్ని నేర్చుకొని దాంతోపాటు సాగమించి పయనించడం తప్ప మనకు ఇంకొక చాయిస్ లేదు. అండ్ తప్పు కాదు, ఓకే. ఇప్పుడు దాన్ని వాడి ఎక్కడా లిప్సింక్ పోకుండా పట్టడం అనేది ఓకే, గుడ్ ఎక్స్పెరిమెంట్. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ నాకు అంత ఎక్కలేదు, వార్ 2లో అంత ఆథెంటిక్గా లేదు, బికాజ్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ అని నా ఫీలింగ్. దానివల్ల ఏమవుతుంది అని ఏదో బ్రహ్మచారి సినిమాలో డైలాగ్ ఇచ్చి నవ్వులు బబుల్ కబులు ఆ టైప్లో ఉంది. అందరి నోళ్ళు అలాగే ఉన్నాయి, మన కళ్ళు అక్కడికి వెళ్తాయి ఎలాగో లిప్సింక్ పాయింట్ మీద. అది ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా అనిపించింది అది చూస్తున్నప్పుడు. ఐ డెంట్ లైక్ ఇట్ పర్సనల్లీ. నాకు ఆ లిప్సింక్ కంటే కూడా నాకు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే, హృతిక్ రోషన్ తెలుగు మాట్లాడడం నాకు 100% తెలుసు. టోన్ కూడా టోన్ తీసుకోవడం, టోన్ అసలు నాకు అది అంటే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. హృతిక్ రోషన్ కాదని నేను కాదంటలేదు, ఏదో మిమిక్రీ చేసినట్టుగా ఉంటుంది అది. వై హృతిక్ రోషన్ షుడ్ బి డబ్బింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు మన అంతకుముందు శ్రీనివాసరాజు గారు వీళ్ళందరూ డబ్బింగ్ చెప్పారు. సూర్య గారు అసలు సూర్య గారు ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటే సగం మంది తెలియదు. అవును, ఇప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది. అప్పట్లో సూర్య వాయిస్ అంటే శ్రీనివాసమూర్తి అంకుల్ వాయిస్ కదా. సో చాలా మందికి ఎలా ఉంటుంది, సూర్య నిజంగా మాట్లాడితే ఎంత బేస్ ఉంటుందేమో అనుకునేవారు. అలాంటి ఆయన స్పీచ్ లో మాట్లాడుతుంటే షాక్ అయ్యేవారు. అవును, ఇది మన రాజశేఖర్ గారిని ఆన్లైన్ డైరెక్ట్ స్పీచ్ మాట్లాడితే ఎంత షాక్ అయ్యేవారు, ఓహో సాయి కుమార్ కదా అని చెప్పి. అలాగే సూర్య కూడా అలాగే షాక్ అయ్యేవారు. ఎప్పుడైతే బ్రదర్స్ సినిమాలో డబ్బింగ్ ఆయన ఒరిజినల్ డబ్బింగ్ చెప్పుకున్నారో, ఇదేంటి ఇలా ఉంది అని షాక్. అదొక భార్యాభర్తల సంబంధం లాంటిదండి అది. అలా కలిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ విడదీస్తే విడివిడిగా బాగాలేదన్న పాయింట్. ఇప్పుడు రాజశేఖర్ గారి టోన్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆయన ఫేస్ మీద మనకు సాయి కుమార్ గారి టోన్ అలవాటు అయిపోయింది, అదే నిజం. అలాగే సూర్య గారిది శ్రీనివాసమూర్తి గారిది మనకు ఒకటి అలవాటు పడ్డామండి, అది వ్యసనం అంతే ఆఫ్టర్ పాయింట్. అది లేకపోతే ఏదో తేడా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు అది ఉండకపోవచ్చు. అయితే శ్రీనివాసరాజు గారు ఎప్పుడు కూడా సూర్య వాయిస్ ని ఇమిటేట్ చేయాలని ట్రై చేయలేదు ఆయన. అవునవును, ఆయన ఓన్ కమాండింగ్ వాయిస్ ఇచ్చేవారు. ఆయన విక్రమ్ కి ఆయనే చెప్పేవారు, అజిత్ కి ఆయనే చెప్పేవారు, సూర్యకి ఆయనే చెప్పేవారు, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ కి చెప్పేవారు. బట్ స్టిల్ ఆయన వేరియేషన్ చూపించడం వల్ల ఏమయ్యేదంటే, జనాలకు ఎప్పుడు కూడా ఒకటే రకమైన సినిమా చూస్తున్నాను ఫీలింగ్ కలిగేది, ఒకటే రకమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ చూస్తున్నాను ఫీలింగ్ కలిగారు. రవిశంకర్ గారు కూడా అంతే కదా, ఆయన ఒకటే సినిమాలో 4-5 క్యారెక్టర్లు చెప్పారు. బట్ స్టిల్ రేసుగురంలో అతడులో పోకిరిలో తర్వాత తెలిసింది ఇవన్నీ కూడా, అప్పుడు తెలియదు. కాంబినేషన్ ఉంది పైగా మళ్ళీ వీళ్ళిద్దరికి. ఆశీష్ విద్యార్థి నాజర్ మాట్లాడుకుంటారు పోకిరిలో మీరు చూస్తే. అతడిలో అయితే ఆయన రాహుల్ బోస్ ఆయన పేరేంటి ఫస్ట్ వస్తారు కదా, గురు రాహుల్ బోసే కదా. సో రాహుల్ బోస్ గారికి, సోను సూద్ గారికి, చరణ్ రాజ్ గారికి, ఇంకా అలా విక్రమార్కుడిలో టిట్లాకి ఆయనే, బాబుజీకి ఆయనే, ఒకటి తిన్న టోన్, ఒకటి ఫుల్ బేస్. సో అదే వీళ్ళందరూ ఇంకా అదే అంటే ఇన్ని రకాల వేరియేషన్స్ చూపించి ఒక ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేవారు. ఇప్పుడు ఈ ఏఐ కోసం ఇప్పుడు అంటే అమితాబ్ బచ్చన్ తెలుగు మాట్లాడారు కల్కిలో అంటే అది కొంచెం అండర్స్టాండబుల్, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఆయన ఒక వెయిటేజ్, ఆయన కొన్ని ఏజెస్గా చూస్తా ఉన్నాం ఆయన్ని, అది ఓకే. బట్ ఇప్పుడు కాన్ఫిడెంట్ కరోడ్పతి మనకు తెలుసు కాబట్టి మనం వింటూ వచ్చాం. ఆయన వాయిస్ తెలిసిపోయింది. ఆర్సీఎం రాజు గారు డబ్బింగ్ చెప్పి ఏఐ చేశారు. నేనేమంటారంటే ఇది చెప్పి చేస్తున్నారు, చెప్పకుండా చేస్తున్నారు అనేది మెయిన్, విత్ కన్సెంట్ చేయాలని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు సత్యం సుందరంకి ఏ చేద్దాం, మన అరవింద్ స్వామి గారి వాయిస్ హేమచంద్ర గారి చాలా దగ్గరగా ఉంది, వీల్ యూజ్ హిస్ వాయిస్ అండ్ వీల్ కన్వర్ట్ ఇంటూ ఏ అంటే ఐ షుడ్ ఆస్క్ హిమ్ అండి, లేకపోతే అవ్వదు,
మీరు అలా చేసేయకండి, ఆగండి అని చెప్పి చందు బ్రో ఏంటి అంటే, లేదు బ్రో అలా అయితే నేను చెప్పను. ఫెయిర్ ఎనఫ్, గుడ్ కాల్. నేను అదే చెప్పాను, ఆయన చెప్పనండి, మీరు అలాగే వదిలేస్తే ఓకే, మీకు డబ్బు ఖర్చు కూడా మిగులుతుందండి ఇంకా. సో ఐ వాజ్ పుషింగ్ చందు. అలాగే ఇది బయటకు వచ్చింది. అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ దట్ స్టాండ్. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన, యాజ్ అ రైటర్ నేను, ఆ స్టాండ్ తీసుకోకపోతే అవ్వదు. ఇప్పుడు అదే ఎంతమందికి చెప్పి చేస్తున్నారు అనేది నా మెయిన్ పాయింట్. అదే ప్రాబ్లం. ఇక్కడ వీళ్ళకి చెప్పకుండా చేస్తున్నారు, అది ప్రైమరీది. సెకండ్, ఆడియన్స్ కూడా ప్రాపర్ సినిమాటిక్ ఫీల్ ఇవ్వలేకపోతున్నారు. అవును, అదే అంటాను, ఇంకా అది మెరుగు అవ్వలేదు, బ్రిలియంట్గా లేదు ఇంకా. దాని ఇంటెలిజెన్స్ బ్రిలియంట్గా ఉంటే ఆ కన్వర్షన్ జరిగినా ఓకే, ఎబ్బెట్టుగా లేదు అనుకోవచ్చు. దొరికిపోయేంత ఉంది కదా, అది బాగాలేదు కదా, ఇంకా లాక్కు దిగుద్ది టైపే ఉంది ఏది చేసిన. అయితే ఇప్పుడు మీరు ఇన్వెటబుల్ అన్నారు, ఖచ్చితంగా నిజమే, టెక్నాలజీకి తలగ్గాల్సిందే, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ అంతా నడుస్తుంది. కానీ ఇది బెటర్మెంట్ కోసం, అదర్ దాన్ ద సాఫ్ట్వేర్ అప్డేట్స్, బెటర్మెంట్ కోసం చేయగలిగింది ఏంటి? దేని బెటర్మెంట్ కోసం? డబ్బింగ్ ఇండస్ట్రీ కానీ, లేదంటే డబ్బింగ్ వర్క్స్ కానీ. యాక్టర్స్ ఇన్సెక్యూర్డ్గా ఉండకపోతే, ఆర్ యూనో మా పేర్లే రావాలి, మా వాయిస్లే ఉండాలి అన్న ఆ ఫీలింగ్ ఇదివరకు ఉండేవి కాదు. అవుట్పుట్ బాగా వస్తే చాలు, ప్రాజెక్ట్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అన్న ఫీలింగ్లో ముందు వాళ్ళు రియలైజ్ అవ్వాలి, డైరెక్టర్స్ రియలైజ్ అవ్వాలి. ఈ రియలైజేషన్ అనేది ఆ లెవెల్ నుంచి రావాలి, లేకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఏది రిటర్న్ బై తమిళ పేర్లే పడతాయి, లిరిసిస్ట్ పేర్లు తమిళ పేర్లు పడతాయి. ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ ఇష్యూ విత్ నరసింహ. నేనేం వాడాను హిందీ నుంచి ఒక ముక్క వాడలేదు, నేను ప్రాపర్ సంస్కృతాంధ్రంలో రాశాను పాటలు. ఎందుకు హిందీ రైటర్ పేరేసి నా పేరు వేశారు? చెప్పలేదు, అసలు చెప్పట్లేదు ముందు ఏం జరుగుతుందో. అంతెందుకు నాకు పాట రికార్డ్ అయితే మాకు పంపించట్లేదండి, 100 మిస్టేక్స్ ఉంటాయి మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత. ఏం పీకుతున్నాడు రైటర్లు అడుగుతున్నారు రికార్డింగ్ అప్పుడు, మాకు చెప్తే కదా. ఎక్కడ చెప్పట్లేదు, పిలవట్లేదు, తగిన గౌరవం లభించట్లేదు. ఇది నిక్కచ్చిగా నేను ఓపెన్గా చెప్పే పాయింట్. ఈ డిసార్గనైజ్డ్ సెక్టర్లో ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ థింగ్ ఇంకా. యా, అందుకే ఇప్పుడండి నేను ఒక ఫీల్డ్కి పరిమితం కాదు కాబట్టి నాకు ఓకే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని నా ఫీలింగ్. నేను ఇది కాకపోతే నేను ఇప్పుడు రీసెంట్గా మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశాను. మ్యారియో అనే సినిమాకి పాట కంపోజ్ చేశాను, ఎస్పి చరణ్ గారు పాడారు. సో అదే, ఇది కాకపోతే నేను అది తెచ్చుకుంటాను, లేదా నేను పాడతాను, నేను పుస్తకాలు రాసుకుంటాను, లేదా నేను యాక్టింగ్ ఎలాగో ఉంది, లైనప్గా నాకు ఎలాగో 2 సినిమాలు ఉన్నాయి, దాంట్లో ఎలాగో నాకు పేరు వస్తుంది నాకే తెలుసు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మనం చేసిన వర్క్ మనకు తెలియాలి. సింహావలోకనం చేసుకుంటే మనం ఏ పాత్రలో మనం నడిచి వచ్చామో మనకు తెలియాలి. అలా చూసుకొని నేను సర్వైవ్ వెళ్ళిపోగలను. బట్ మిగతా వాళ్ళు అదే ప్రాబ్లమే, మెయిన్ ప్రాబ్లమ్. మీ వాయిస్ ఉండదండి కాబట్టి మీరు ఎక్కువ ఇవ్వాలి. యాక్చువల్గా ఆ వ్యక్తికి మీ వాయిస్ ఉండదు అన్నప్పుడు చేస్తామన్నప్పుడు ఆ వ్యక్తికి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇస్తున్నారు. అవును, మీ వాయిస్ మేము వాడుకోవట్లేదని చెప్పి వాడిని కించపరిచి ఇన్సల్ట్ చేసి అండ్ ఆల్సో తక్కువ పారితోషికం ఇవ్వడం ఎంతవరకు సబబు చెప్పండి. అదే ఇప్పుడు అదే వాసు అని డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ధనుష్కి, శివకార్తికేయన్కి, లారెన్స్కి, అందరికి. తను అంతమందికి చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా తనే. ఇదే ఇప్పుడు ఇంతమంది చెప్పగలుగుతున్న ఒక కేపబుల్ వాయిస్ యాక్టర్స్ ఉన్నప్పుడు వై కాంట్ బి యూజ్ దెమ్? యథావిధిగా అలా వాడుకుంటే తప్పేంటి? యథాతథంగా వాడేయచ్చు కదా. ప్రదీప్ రంగనాథన్కి అభిషేక్ కదా చెప్తుంది ఇప్పుడు? లేదు, ఓకే, వాసు. ఓకే ఓకే ఓకే, తను ఇతనికి చెప్పాడు అనుకుంటా, నస్లిన్కి. నస్లిన్కి అభిషేక్ మొన్న తామాక్ కూడా చెప్పాడు. ఓకే ఓకే. సో అంటే ఇది ఇంకా ఒక టాపిక్ ఎలా ఉంటుందంటే, ఇది జడ్జు చేయలేము, దాని గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేయలేము, ఒక ఒపీనియన్స్ ఇచ్చినా తీసుకోలేరు. ఛాందస్వాదంగా నేను మాట్లాడట్లేదు, ఆ తరమే కరెక్ట్ లేదు. యూ హ్యావ్ టు అడాప్ట్, ఇవాల్వ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సర్వైవల్ సిస్టమ్. కానీ మనుషులకి కూడా ఈక్వల్లీ వాల్యూ ఇవ్వండి అనేది నా ఫీలింగ్. ఆఫ్ కోర్స్ వీఆర్ రిలయింగ్ ఆన్ టెక్నాలజీ, కాదనట్లేదు. ఈక్వల్లీ రెస్పెక్ట్ ఆర్టిస్ట్స్ వార్ ఇంటూ, ఇది కూడా ఆర్టే. డబ్బింగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ క్రాఫ్ట్, ఇట్స్ నాట్ ఆల్సో కదా. దానికి తగిన వాల్యూ ఇవ్వండి అన్నది నా ఫీలింగ్. బట్ ఒకవేళ ఫ్యూచర్లో ఇది కంప్లీట్గా ఏ అనేది కానీ లేదా టెక్నాలజీ అనేది ఓవర్టేక్ అయిపోయి ఒక భాషని తర్వాత సింపుల్గా లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఇప్పుడు సబ్ టైటిల్స్ మార్చుకున్నట్టుగా చేసి వస్తుంది, అది కూడా వచ్చేసిందా? వచ్చేస్తుంది. ఓకే, వచ్చేస్తున్నా. అప్పుడు మరి డబ్బింగ్ ఇండస్ట్రీ సర్వైవల్ ఎలాగా మరి? ఇంకా లేదు. ఓకే, ఇది నిజం, ఇది వస్తుంది టెక్నాలజీ. డేంజర్ బెల్ ఇది.
మామూలుగా కాదు. ఓకే. ఎందుకంటే యూఎస్‌లో కొన్ని లాంగ్వేజ్‌కి యూజ్ ఐ నో. చేస్తున్నారని ఐ నేను నో. చూసాను. ఎందుకంటే యాపిల్ సిరీస్ ఏదైతే ఇంగ్లీష్ ఉన్న వాయిస్ ఉందో జస్ట్ దాన్ని డైరెక్ట్‌గా రకరకాల ఫారెన్ లాంగ్వేజ్‌లోకి స్పానిష్ కావచ్చు, రకరకాల ఫారెన్ లాంగ్వేజ్ అన్నిటిని కూడా చాలా సింపుల్‌గా చేసేస్తుంది. కరెక్ట్. బట్ అది చాలా లిమిటెడ్‌గా మాత్రం యూజ్ చేయగలుగుతున్నారు. దట్ టూ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మూవీస్‌కి మాత్రం యూజ్ చేయగలుగుతున్నారు అనేది ప్రస్తుతానికి నడుస్తుంది. అవును. బట్ ఇంకా ఇండియాలోకి అయితే వచ్చింది అనుకోవట్లేదు నేను ఇంకా. హ్మ్. వచ్చిందా? ఏమైనా వాడుతున్నారా? నాట్ యెట్. ఇంకా లేదు. టైం బట్ పడుతుంది. యెట్ టు కమ్. టైం పడుతుంది కొంచెం. ఓకే. సో, వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్డ్‌గా వేరే ఆప్షన్ బీలు పెట్టుకొని రెడీగా అదే. ఉండాలి. మీరందరూ వెళ్లి వేరే పనులు చూసుకోండమ్మా అన్నట్టు సర్దుకోవాల్సిందే. నేనైనా అంతే. ఆ ఫీలింగ్స్ ఆ! తప్పుకోవాలంతే. ట్రూ. ట్రూ. అంటే మరి మీకు ప్లాన్ బి ఏముంటదండి అసల? ఏదండి? ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ప్లాన్ ఒక బీనా? డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి అంటే మీరంటే మీరు రైటింగు, ప్లాన్ యాక్టింగ్ జెడ్ ఇవన్నీ దాకా ఓకే. ఉంది. ఓకే. బట్ ఒక అంటే మీరు ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉండిపోయి అంటే మీరు యూఆర్ కీ పార్ట్ ఆఫ్ డబ్బింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఒక డబ్బింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెపరేట్‌గా చేస్తే యూ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ పర్సన్స్. మూల స్తంభాల్లో ఒక స్తంభం లాంటోళ్ళు మీరు. సో, అలాంటి వాళ్ళని అంత ఈజీగా పక్కన పెట్టేయగలదా ఇండస్ట్రీ? తప్పదు కదా! ఇప్పుడు రీల్ సిస్టమ్ ఉండేది. హ్మ్. రీల్ నుంచి డిజిటల్ కన్వర్ట్ అయింది. క్యూబ్ సిస్టమ్‌కి హ్మ్. వాటికి కన్వర్ట్ అయింది. పీఎక్స్‌డీ అన్నీ వచ్చాయి కదా! ఫార్మాట్స్. తప్పలేదు కదా! ల్యాబ్స్ హాస్ టు షట్. దే హావ్ టు షట్ డౌన్ ద హోల్ ల్యాబొరేటరీస్. ప్రసాద్ కావచ్చు, రామనాయుడు కావచ్చు, యూ నేమ్ ఇట్. ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో అంటే దానికి ఒక ఎంత పెద్ద ప్రాసెసింగ్ పరిశ్రమ ల్యాబ్స్. అంటే హ్మ్. ప్రింటింగ్‌కి ఒక సెక్షన్ ఉండేది. దాని కలరిస్ట్ ఒక సెక్షన్ ఉండేవాళ్ళు. ఆపరేటర్ ఉండేవాడు. సో, హ్మ్. ఇవన్నీ ఉష్కాకి. వాళ్ళు ఒకేసారి రోడ్డున పడ్డట్టే కదా! సడెన్‌గా కూడా రాలేదది. సారీ ఈవెంచువల్లీ మెల్లిమెల్లిగా క్రమేణా జరగలేదు ఇది ఈ ప్రాసెస్. ఆల్ ఒకేసారి ఆఫ్ ఎ సడెన్. మారిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడెన్. 1 ఇయర్ స్పాన్‌లో మారిపోయింది. అబ్బా! ఎన్ని వేల ఉద్యోగాలు పోయుంటాయి? ఇండియా వైడ్. ఇండియా బాంబేలో వైడ్. కూడా ల్యాబ్స్ అదే. ఉన్నాయి. అన్ని చోట్ల ఉంటాయి కదా! మొత్తం అన్నీ. ఓహ్! వేల వేల మంది ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక ఆ! అలాగా డీలా పడిపోయి ఉంటారు. అంతే. సో, ఒక్కసారిగా. ఇది ఎవల్యూషన్. మనకు తప్పదది. హ్మ్. అలాగే ఇది కూడా మనం దీన్ని అనుసరించే పోవాలి కదా! ఇక్కడ ఆగిపోతానుండడం కూడా కరెక్ట్ కాదేమో. ఆ! అయితే మీకొక నటుడిగా సంతృప్తినిచ్చిన పాత్రలేమున్నాయండి ఇప్పటిదాకా? 'బృంద' అని సీరీస్ ఉందండి సోనీ హ్మ్. లివ్‌లో. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ థట్. సూర్య వంగల ఈస్ ద డైరెక్టర్. ఆయన 'హను' దగ్గరను మన యాహ్! 'త్రిష' సిరీస్ కదా! యాహ్! యాహ్! హ్మ్. యాహ్! యాహ్! సో, వాళ్ళు చాలా మంది దగ్గర చేశారు. శేఖర్ కమల్ గారి దగ్గర వాళ్ళ దగ్గర అసోసియేట్‌గా చేసి దట్స్ హిస్ ఫస్ట్ సీరీస్ అన్నమాట. ఫర్ థట్ పర్టిక్యులర్ రోల్ ఐ హాడ్ టు షెడ్ 10 కిలోస్ 10 కిలోలు తగ్గి, మళ్ళీ 10 కిలోలు పెరిగి సో, హాడ్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిజికల్‌గా కూడా చాలా యాహ్! అందులో కష్టపడ్డాను. కూడా చాందా సోదలాగా ఉంటారు కదా మీరు. సో, అది ఆ పాత్ర నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను. నాలోనే నాస్తిక కవి బయటకి అప్పుడప్పుడు వచ్చి అది చేసిన ఒక పాయింట్ ఉంది. నైస్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ 'ఎస్ఐ యుగంధర్' అని చేస్తున్నాను. అందులో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఓకే. కాంట్ రివీల్. సో, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ అని నా ఫీలింగ్. ఓకే. ఓకే. ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ 'మారియో.' హ్మ్. అందులో ఒక 'ఎస్‌జే సూర్య మీట్స్ ఉపేంద్ర' టైప్ ఆఫ్ ఓహ్! ఎక్సెంట్రిక్ రోల్ అన్నట్టు. అంటే యూ కెన్ గో బాలిస్టిక్. అదే. ఎక్సెంట్రిక్‌లో బాలిస్టిక్ ఎళ్ళిపోవచ్చు అన్నది పాయింట్. సో, అలాంటి ఒక పాత్ర. దాంట్లోనే నేను మ్యూజిక్ చేశాను. ఇందాక ఓకే. చెప్తున్నాను ఓకే. కదా! దానికే హుహుహు. అడిషనల్ స్క్రీన్ ప్లే, స్టోరీ, డయలాగ్స్ అండ్ ఆల్సో మ్యూజిక్ అండ్ ఆల్సో లిరిక్స్ అండ్ ఆల్సో సింగింగ్ అండ్ ఆల్సో విలన్‌గా చేశాను. సో, చాలా క్రెడిట్స్ అయ్యాలయితే మీకు. అదే. ఓకే. అది మోస్ట్‌లీ ఆదిత్య వాళ్ళు తీసుకున్నారది అండ్ హుహుహు. డిసెంబర్‌కి రావచ్చు మోస్ట్‌లీ. ఓకే. ఈ సో, ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలామంది అంటే మీరనే కాదు, చాలామంది సింగర్స్ ఇప్పటికీ మొత్తుకునేది చాలా ఏదైతే యూట్యూబ్‌లో సాంగ్స్ ఉంటాయో లేదంటే సోషల్ మీడియా సారీ ఈ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏవైతే ఉంటాయో అంటే యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, హ్మ్. యాపిల్ మ్యూజిక్ కావచ్చు, వాటెవర్ స్పాటిఫై స్పాటిఫై వాటెవర్. వాటెవర్ క్రెడిట్స్ అనేది యాడ్ చేయడానికి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ ఈస్ నాట్ ఓపెనింగ్ ద గేట్స్. అది నిజమేనా? ఎంతవరకు కరెక్ట్ అది? క్రెడిట్స్ ఈ మధ్య ఉన్నాయి గదండీ! హ్మ్. కానీ 'రిటర్న్ బై' అన్న పేరు మీద అది వాళ్ళు యూఎస్ స్టైల్‌లో ఉందనమాట. హ్మ్. 'రిటర్న్ బై' అని మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటుంది. లిరిసిస్ట్ పేరు ఉంటుంది. వాళ్ళకి రైటింగ్ అంటే స్కోరింగ్. హ్మ్. స్కోర్ రాయడం కూడా వాళ్ళకి రాసినట్టే అన్న పాయింట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ పేరు లిరిక్ రిటర్న్ స్పేస్‌లో రాస్తున్నారు. ఆ డివిజన్ ఇండియాకి మారాలేమో అని నా ఫీలింగ్. బికాజ్ మనం ప్రతి జాబ్‌కి ఇండివిడ్యువల్‌గా చేస్తాం యాహ్! కదా! యాహ్! అదే. ఇక్కడ వాగ్గేయకారులు తక్కువ. హ్మ్. అది పాయింట్. ఒక్కొక్క జాబ్‌కి ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉన్నారు గాబట్టి, అలా క్రెడిట్స్ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. యూట్యూబ్‌కి ఇస్తున్నారు. హ్మ్. అంటే ప్రొడక్షనే ఇవ్వాలి గాబట్టి ఆ లిస్ట్. అలా ఇస్తున్నారు గానీ, స్పాటిఫైలో మీకు అలా రావు. రిటర్న్ బై అని ఒకటి ఉంటుంది. ఆళ్ళకి బేసిక్ ఫార్మాట్. వరల్డ్ వైడ్ ఒకటే ఫార్మాట్ గాబట్టి, అది అలా హ్మ్. వస్తది.
అదే ఎందుకంటే చాలా మంది సింగర్స్ కూడా చెప్తా ఉంటారు. ఆ పాట పాడింది నేను 100 సార్లు చెప్పుకుంటా, 100 మెయిల్స్ పెట్టుంటా, బట్ స్టిల్ నో రెస్పాన్స్ అని చెప్పి. అవును. మా నాన్నగారి పేరు కూడా చాలా చోట్ల నాన్నగారి పేరు లేదు. ఇంకెవరో ఉంటుంది క్రెడిట్స్. నేను ఐ హాడ్ టు కాల్ దెమ్ చేంజ్ చేయండి, మార్చండి ఇది అని చెప్పి. నావే కొన్ని అలా పైనున్నాయి. సో, అలా ఓకే. అదే ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ అనాలో ఏంటో, లేదా లైట్ తీసుకోవడం, ఏముంది క్రెడిట్సే కదా అన్న ఫీలింగ్. బట్ యాజ్ అన్ అసోసియేషన్‌గా ఎందుకని యూ పీపుల్ ఆర్ నాట్ ఫైటింగ్ బ్యాక్ ఆన్ దిస్? వీఆర్ ఫైటింగ్ అండి. ఇప్పుడు ఐపీఆర్ఎస్ అనే ఒకటుంది. ఇండియన్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ రైట్ సొసైటీ అన్నట్టు. ఓకే. వాళ్ళ నుంచి మన వ్యూస్ తగ్గట్టు ఎక్కడెక్కడ ప్లే అయిందో, ఏ ప్లాట్‌ఫామ్స్‌లో ప్లే అయిందో విల్ బి గెట్టింగ్ లిటిల్ అమౌంట్ అన్నట్టు. ఓకే. సో, అది దాంట్లో ఇప్పుడేంటంటే దాన్ని కూడా ప్రొడ్యూసర్స్ రాయించేసుకుంటున్నారు. ఓహ్! ఈ రాయల్టీ కూడా రావట్లేదు అయితే ఇంకా. రాయల్టీ కూడా లాగేస్తున్నారు. సన్ పిక్చర్స్ చేస్తుంది ఆ పని. సో, ఇంకేం చెప్పమంటారు? దిగ్గజ సంస్థ అదే ఆ! అనేది. మీకు లేవండి డబ్బులు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకండి గగ్గొట్టినట్టే ఉంది. అండ్ ఇప్పుడు సో కాల్డ్ ఈ అగ్రీమెంట్స్ ఏదైతే సంతకం చేయట్లేదో ఆ రైటర్స్‌ని వాడొద్దు అన్న పాయింట్. అందుకని అందరూ దాదాపు ఐపీఆర్ఎస్‌లోనే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు 'కూలీ' సినిమాకి ఐ హావ్ టు నేను నాకే మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి నేను సైన్ చేయించాలి వాళ్ళ చేత. లేకపోతే నాకు పేమెంట్ రాదు. నాకు పేమెంట్ ఆగిపోయింది. మీకు అర్థమవుతుందా? ఈ గేమ్ ఏ లెవెల్‌కి వెళ్తుంది? ఏ ఇది బాగుంది. హీరో వెళ్ళి కొట్టుకొని కమెడీని చంపేసినట్టు టైప్‌లో రాసింది వాళ్ళు, ప్రొడక్షన్ మీది. వాళ్ళ సంతకం పెట్టకపోతే ఇప్పుడు నా పేమెంట్ ఆపేసారేంటన్న పాయింట్‌లో అయిపోయింది నాకు. కానీ పెట్టకూడదు కూడా. మాకున్న ఈ బేసిక్ యాజ్ అ కో ఫెలోషిప్ మెంబర్ ఆఫ్ ఐపీఆర్ఎస్ ఆర్ ఫెలో రైటర్ నేను హర్షించట్లేదు ఆ విషయం మీద. వాళ్ళు పెట్టలేదంటే పోతే పోయింది నా పేమెంట్ అన్న పాయింట్‌లోనే ఉన్నాను. ఇంకేం చేయమంటారు? నేను ఐ హావ్ టు టేక్ దట్ స్టాండ్ ఫర్ దెమ్ ఆల్సో కదా! ట్రూ. సో, ఇలాంటప్పుడు ఇళయరాజా గారు కరెక్ట్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ అండి. ఆయన ఏదో జనాలు ట్రోల్ చేస్తున్నారు కానీ అదే. తెలియక ఇది కరెక్ట్. మీరు కార్పొరేట్ అని చెప్పి మొత్తం అన్నీ మా దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి? లేదు, ఆయన చేసేది కరెక్ట్. 200% కరెక్ట్. అంటే అదే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడల్లా ఈయన ఏదో కాపీరైట్ చేస్తారు. ఆయన మీద ఫేమస్ మీమ్ ఏంటంటే ఓకే తమిళ ఇండస్ట్రీ కంటే ముందు ఈయన 1000 కోట్లు కొడతారు. ఏదో కొంచెం జోక్స్‌గా చేస్తారు గానీ, బట్ మీరు చెప్పిన విషయం తెలిసిన తర్వాత నిజమే కదా! ఒక ట్రూ ఆర్టిస్ట్‌కి క్రెడిట్ ఇవ్వకుండా వాళ్ళకి క్రెడిట్ అంటే ఓన్లీ నాట్ బికాస్ ఎలాగో రైటర్ పేమెంట్ తక్కువ అండి. మీకు తెలుసు అనుకుంటా. ఉన్న వాటిలో లీస్ట్ అంటే లీస్ట్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి నంబర్స్ ఉంటాయి. లేదు సింగర్స్ పేమెంట్స్ చెప్తేనే షాక్ అయ్యామన్నా. వాళ్ళు ఆ సాంగ్ 200 మిలియన్ 300 మిలియన్ ఎన్నో వెళ్ళిపోయి సింగర్‌కి ఎంత వచ్చిందిరా అంటే 25,000 అండి 30,000 అండి అని చెప్తుంటే అంటే వాళ్ళకి అంటే నేను ఇది కూడా అడిగా. సరే ఇప్పుడు ఒక సాంగ్ 30,000 వస్తుంది. మీరు సంవత్సరం మొత్తం తిప్పి కొడితే 30 పాటలు పాడతారేమో ఏంటి పరిస్థితి అంటే ఓన్లీ షోలతో బతకాలి మేము. షోలు ఎక్కువ చేసినా గొంతు పోతుంది. అదొకటి ఉంటుంది. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి. వాట్ అనురాగ్ కుల్కర్ని ఇలాంటి ఈజ్ లైక్ మై బ్రదర్, లైక్ చాలా ఇష్టం. తను చేసేది చాలా బాగుంటుంది. నాకు మొత్తం పేమెంట్ హీల్ కోట్ డీసెంట్ నంబర్స్. అంటే అతను కోట్ చేయొచ్చు కూడా. సమ్మర్ లైక్ సిద్ శ్రీరామ్ ఇస్ ఆల్సో కోటింగ్. నేనేమంటే ఒక మన భాషా సింగర్ అన్న ఫీలింగ్, ఒక చిన్న ఫీలింగ్ అయితే ఎక్కువ అనురాగ్ మీద ఉంటుంది నాకు. నువ్వు ఇలాగే ఉండు, ఆ కుల్కర్ని అన్న పేరు తీయకు. ఏదో నువ్వు హిందీ వాడు అనుకొని మన వాళ్ళు ఇంకా ఎక్కువ పిలుస్తారు. మన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ. అది నా పేరు సెందిల్ టైప్లోనే అది ఉంటుంది కాబట్టి ఆ పేరు ఉంచేసుకో దయచేసి. నీకు ఇంకా ఎక్కువ వస్తాయి పాటలు. అండ్ హీల్ టేక్ దట్ స్టాండర్డ్ విచ్ ఇస్ గుడ్. అలా ఉండాలి. అలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న క్రాప్ సైకాలజీ ప్రాబ్లం అదండి. ఇప్పుడు వీడు ఎంత అడుగుతున్నాడా, నేను ఇంత చేసేస్తాను, ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏమవుతుంది, యాజ్ అ ఫెలో ఆర్టిస్ట్ యూ షుడ్ నాట్ డూ ఇట్. యూ షుడ్ ఆల్సో స్టాండ్ విత్ ది అదర్ పర్సన్. అవదు. ఈడు ఎక్కుతుంటే ఇండస్ట్రీ అనే కాదు మొత్తం సొసైటీ అలా ఉంది కాబట్టి అదే సొసైటీలోనే ఉంది ఆ ప్రాబ్లం అనేది పాయింట్. అదే ప్రాబ్లం. అందుకే మీరు అన్నట్టు డబ్బింగ్ బడ్జెట్స్ తగ్గిపోయి తల్లుమల కైండ్ ఆఫ్ సాంగ్స్ వస్తాయి. లేదు డబ్బింగ్ బడ్జెట్స్ అంత వరస్ట్గా పడిపోతున్నాయంటే ఇంతకుముందు సోనీ పిక్చర్స్ కానీ ఎవరైనా హిందీ డబ్బింగ్ లేదంటే తెలుగు డబ్బింగ్ చేయించినప్పుడు 90% వర్క్స్ హైదరాబాద్లో జరుగుతాయి. ఎందుకంటే ముంబైలో దే కాంట్ ఎఫోర్డ్ అనే విషయం వాళ్ళకి తెలుసు. సో ఒకప్పుడు అరౌండ్ ఒక 2015 టైంలో ఒక సినిమాకి అరౌండ్ 3 to 5 lakhs వాళ్ళు ఇచ్చేవారు. ఓన్లీ డబ్బింగ్ స్టూడియో రెంటల్స్, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్స్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ కలిపి 4 to 5 lakhs. ఏది రైటర్ కాకుండా ఓన్లీ డబ్బింగ్ వర్క్స్కి. అలాంటిది 50,000 60,000కి 70,000కి చేయించేసే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. నేను షాక్ అయ్యా. నేను ఐ యూస్ టు డూ దిస్ డబ్బింగ్. ఏదైనా మూవీస్ రిలీజ్ అయితే కార్పొరేట్ కొన్ని పీవీఆర్ కానీ అసలు ఎలా చేస్తారంటే నాకు నిజంగా తెలియాలి, తెలుసుకోవాలి. ఈ నంబర్స్తో ఎలా చేయొచ్చో కూడా నాకు తెలియాలి. ఆట నాకు రాదు. నేను షాక్ అసలు. ఒక న్యూస్ ఛానల్ నేమ్ అవసరం లేదు. సో దే వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.
సో దానికి దే బాట్ అరౌండ్ సమ్ 200-300 డబ్బింగ్ మలయాళం ఫిలిమ్స్, కొన్ని కన్నడ ఫిలిమ్స్ కొన్ని. సో ఈ ప్యాకేజ్ ఇచ్చారంట. ఒక స్టూడియోకి, ఫలానా స్టూడియోకి ఇచ్చి, నాకు ఇన్ని సినిమాలు కావాలి, ఇవన్నీ తెలుగులో కావాలి. సో నువ్వు రిపీటెడ్ వాయిస్లు వాడతావు, ఏం మాకు సంబంధం లేదు. నువ్వు ఒక అమ్మాయితోనే అమ్మ క్యారెక్టర్కి చెప్పించి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పించినా నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇన్ని సినిమాలు కావాలి. సో వాళ్ళు ఇచ్చిన ఒక 200-300 సినిమాల బంచ్కి వాళ్ళు ఒక్కొక్క సినిమాకి ఇచ్చిన మాక్సిమం బడ్జెట్ ఇస్ 30,000. ఎలా చేస్తారండి బాబు? స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారంట. స్క్రిప్ట్ ఒక్కటే వాళ్ళు ఇచ్చే హెల్ప్. సో ఓకే. 30,000లో వాడు చేసేయాలి. ఈ 30,000లో స్టూడియో రెంట్ కట్టుకోవాలి, మిక్సింగ్ చేయాలి, అండ్ ఇది వాయిస్ ఆర్టిస్టులకి పే చేయాలి. అమ్మో! ప్రెజెంట్ నడుస్తుంది అది. అదే సరే, నేను నచ్చి చేశాను ఒక ప్రాజెక్ట్. ఎందుకు దాపరికాలు, నాకేమి పోయేదేం లేదు, భుజకీర్తులు పడిపోయలేదు. మహావతార్ నరసింహ నా జీవితంలో చేసిన లీస్ట్ బడ్జెట్ ఆ సినిమా. 0. అంటే నాకు దానివల్ల ప్రాఫిట్ అసలు ఏం లేదు. పేరు తప్ప. హైయెస్ట్ గ్రాసింగ్ ఇది. పోనీ మళ్ళీ మనకి ఏమైనా ఇస్తారా? Nothing. ఉండదు. అంతే. అంతే. మీరు అన్నట్టు 200-300 మిలియన్ వచ్చిన సింగర్స్కి ఇదే పరిస్థితి, ఇలాంటి సినిమాలు చేసిన మాకు ఇదే పరిస్థితి. తప్పదు, ఇంకేం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా బతకడానికి అని. కానీ ఆ సినిమా నేను ఒప్పుకున్న రీజన్ ఏంటంటే, నాకు ఫస్ట్ సినిమా చూపించారు, ఆ తర్వాత బడ్జెట్ మాట్లాడారు. సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నచ్చిన తర్వాత సరే ఓకే, ఇంకా సినిమా మీద దానికోసం చేద్దాం అనుకొని చేశాను అంతే. లేదు, సినిమా కంటెంట్ వైజ్ ఇట్ ఇస్ ఎక్సెప్షన్. Undoubtedly. అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ గై అశ్విన్. ఆయన ఒక్కడే కూర్చొని మొత్తం యానిమేట్ చేసుకున్నాడు ఆ సినిమా అంటే, అసలు ఐ వాస్ లైక్ బ్లోన్ అవే. లిటరలీ ఆయన ఇన్ని ఇయర్స్ స్పెండ్ చేసినట్టు షాక్ అయ్యా నేను. ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని స్పెండ్ చేసావు, ఫైన్. ఎందుకంటే మన తెలుగులో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి, ఆ కైండ్ ఆఫ్ యానిమేషన్కి ఇంకా అలవాటు పట్టలేదు. దట్టు నువ్వు దేవుడి కంటెంట్ తీసుకొస్తున్నావు, ఎలా చూపిస్తావు అనే థాట్ ప్రాసెస్ నాకు కూడా ఉండింది. ఎందుకంటే మనం రామాయణాన్ని జపనీస్ కంపెనీ చెప్పేదాకా మనం చేయలేకపోయారు. అలాంటిది ఇక్కడ ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి అంటే, ఆయన లేదండి, యూ బిలీవ్ మీ, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎలివేషన్ ఫర్ ఎనీ గాడ్ టిల్ డేట్ అన్నాడు ఆయన. అంత కాన్ఫిడెన్స్ ఏంటి అనుకున్నా, బట్ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ స్పెసిఫిక్ అసలు దాన్ని అంటే డ్రామటైజేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఆ సినిమాటిక్ హై కోసం. బట్ ఆ డ్రామటైజేషన్ కూడా గాడ్ లెవెల్లో చేశారు కదా, అది క్రేజీ. అదే, సో అందుకే సినిమా చూపించిన తర్వాత నాకు నచ్చి చేయాల్సి వచ్చింది, అంతే పాయింట్. సూపర్. సో అంటే మీరు చేసేదే మాయ, మీ అందులో మౌలి అంటారు కాబట్టి. అయితే మీరు ఒక రచయితగా, ఒక నటుడిగా ఇన్ని రకరకాల బాధ్యతలన్నీ మోస్తూ ఉంటారు కదా. ఈ బాధ్యతలన్నింటిలో కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి మెల్లమెల్లగా దాని తాలూకా ఇప్పుడు డబ్బింగ్ దాని వాల్యూ పడిపోతూ వస్తుంది మెల్లమెల్లగా. ఒక నటుడికి ఇచ్చే మర్యాద తగ్గిపోతూ వస్తుంది. ఒక రచయితకి ఇచ్చే విలువ అయితే చెప్పక్కర్లేదు అంతగా. సో అంటే ఒకప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మీరు చాలా గర్వంగా ఫీల్ అయి ఉంటారు, నేను ఒక రైటర్ ఇది అని చెప్పేసి. ఇప్పుడు అదే భావన ఉందా? ఒక నటుడికి మాత్రమే తగ్గలేదని నా ఫీలింగ్ అండి. ఇంకా మన స్టార్స్నే పోషిస్తున్నాం కదా. సో ఏం తీసినా చొక్కాలు చింపేసుకోవడం, ఆ ఫీలింగ్, ఆ ఫ్యాన్షిప్ ఇంకా ఉంది కదా. సి వీఆర్ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఐఎమ్ సారీ టు సే దిస్, ఈవెన్ దో యువర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ పువర్, ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాగేజ్ యూ కెన్ సర్వైవ్ హియర్, యూ కెన్ ఫ్లరిష్, యూ కెన్ బికమ్ అ స్టార్, హ్యూమంగస్ స్టార్. బట్ యాక్టర్స్ ఆర్ నాట్ సర్వైవింగ్, విచ్ ఈస్ సాడ్లీ ద ట్రూత్. అంటే నువ్వు యాక్టర్గా నీకు ఎంత పొటెన్షియల్ ఉందో అంత పేరు రావాలి కదా, న్యాయంగా రాదు. సో అలా మీరు అన్న పాయింట్లో ఒక నటుడికి వాల్యూ తగ్గుతుంది, కానీ స్టార్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దే ఆర్ హ్యాపీ. ఓకే. సో ఇందాక చెప్పారు కదా, అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నచ్చి తక్కువ చేశానని చెప్పేసి. కానీ ఎప్పుడన్నా కేవలం డబ్బుల కోసమే, లేదంటే కేవలం సర్వైవల్ కోసమే సినిమాలు, అదే రచయితగా కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ, ఒక నటుడిగా కానీ చేయాల్సిన సందర్భం ఏమైనా వచ్చిందా మీకు? నటుడుగా నేను చేసింది కొన్ని రాంగ్ చాయిసెస్ ఏంటంటే, ఫ్రెండ్షిప్ కోసం, డబ్బుల కోసం కాదు, ఫ్రెండ్షిప్ కోసం చేసింది. డబ్బుల కోసం కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, అంటే మనం దాన్ని మెరుగుపరచడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం, వాళ్ళకి వెళ్ళి చెప్తాం ఇలా చేసుకోవచ్చు. నేను స్క్రిప్ట్ యాక్టింగ్ కూడా చేశానండి కొన్ని సినిమాలకి. సే ఫర్ ఎగ్జాంపుల్ కా అనే సినిమా వంశీనందిపాటి గారు తీసుకొని బిఫోర్ రిలీజ్ ఒక 10 days బిఫోర్ చూపిస్తే ఐ హ్యావ్ గివెన్ కరెక్షన్స్, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి 1 day రీషూట్ అవుతుంది మీకు అంతే అన్న పాయింట్ చెప్పాను. దే వెంట్ అండ్ దే యాక్చువల్లీ డిడ్ ఇట్. నేను చెప్పిన 8 పాయింట్లు 4 పాయింట్లు తీసుకున్నారు, 4 తీసుకోలేదు, వాళ్ళ చాయిస్ అది మళ్ళీ. బట్ ఆ వదిలేసిన 4 పాయింట్లు నాకు చాలా బాగా అనిపించిన పాయింట్లు, ఇంకొక మెట్ ఎక్కేదే నా ఫీలింగ్. ఇది నా ఎండ్ అవుతుంది, నా ఫీలింగ్ ఇది.
సో అట్లా స్క్రిప్ట్ డాక్టరింగ్తో పాటు అదే ఇది మనం ఎక్కడ మొదలెట్టాం ఈ టాపిక్ ఇది డబ్బుల కోసం అన్న పాయింట్ వచ్చాం కదా. మనం వెళ్ళి చెప్తాం. ఇప్పుడు సత్యం సుందరం ఎడిట్ 22 minutes 33 seconds నేనే పర్సనల్గా ఎడిట్ చేశాను తెలుగు వర్షన్కి. అండ్ ఆ ఎడిట్ని 1 week తర్వాత తమిళ్లో వాళ్ళు వాడుకున్నారు. నేను ఏం చెప్పాను, నాకు సినిమా అద్భుతంగా ఉంది కానీ ఈ లెంత్ తగ్గాలి, ఈ పోర్షన్స్ అనవసరం అనిపించాయి, సో అవి చాప్ చేద్దాం అంటే విన్నందుకు వాళ్ళ సంస్కారానికి గ్రేట్. అంటే ఇప్పుడు ఈ ఎవడో డబ్బింగ్ రైటర్ అని తీసి పారేసి ఉంటే ఈ అవుట్పుట్ ఇలా వచ్చేది కాదు. సో అదే మనం ముందుగా ప్రయత్నిస్తాం. లేదా ఓకే నాకు వచ్చే డబ్బులు నాకు వస్తున్నాయి, నేను రాయాల్సిన రాస్తాను, నేను బాధ్యతగానే రాస్తాను అయిపోతుంది, అంతే. అలా నేను డబ్బుల కోసం చేసినట్టు అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే మీరు అంటే మీ క్యారెక్టర్స్ నేను ఈ సాహసం సాహసగా సాగిపోయి ఇలాంటి సినిమాలో కొంచెం ఎంజాయ్ చేయగలిగాను, కానీ పూర్ణతో మూవీ చేశారు, అదే అదొక్కటి మాత్రం అబ్బాయి ఏం చేసి ఉండకూడదు ఇది అనిపించింది. అది ఫ్రెండ్షిప్ కొద్ది చేసిన ఒక, అంటే లిటరల్లీ ఆ రోజు షూట్ ఉంది. నాకు ఐ మీన్ ఐ వాజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. నేను సూపర్ ఓవర్ చేస్తున్నాను అప్పుడు. మన ఇందులో ఆహాలో ఉంది సూపర్ ఓవర్, అది నైట్ షూట్ జరుగుతుంది. ఆ షూట్ అయ్యి ఇంటికి వెళ్తుంటే ఫోన్ వచ్చింది, ఇప్పుడు పూర్ణ గారు ఉన్నారు, ఆ ఆర్టిస్ట్ లేరు, ఆ పర్టికులర్ రోల్ చేయాల్సిందే, ఇది నాకు డూ ఆర్ డే సిచ్యువేషను, ఇది ఒక్కటి నా కోసం చేస్తావా అంటే ఫర్ ఫ్రెండ్షిప్ ఐ హ్యాడ్ టు డూ. ఓకే. సో కానీ అదే కళ్యాణ్జీ గోగన ఈజ్ మేకింగ్ మారియో, ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది. సో కొన్ని హార్డ్ చాయిసెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అంటే హార్డ్ చాయిసెస్ అవి అంటే పర్సనల్గా ఎఫెక్ట్ అవుతాయి నేను అన్ను, అంటే మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అవుతాయి అన్న, కాకపోతే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు లేదంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కొంతమంది. నా దృష్టిలో అది నేను చేసిన సినిమాల్లో అది రాంగ్ చాయిస్, అది ఒక్కటే అనిపించింది. డెఫినెట్లీ నేనే ఒప్పేసుకుంటున్నా, దానికి ఎక్కువ రీల్స్ కూడా వెళ్తాయి. కానీ యాజ్ అన్ యాక్టర్ ఓకే అది కూడా నేను పుల్ ఆఫ్ చేయగలిగాను అనేది నాకు తెలుసు, కానీ ఆ సినిమా చేసి ఉండకూడదని పర్సనల్లీ నా ఫీలింగ్ కూడా. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుందండి సిచ్యువేషన్ మామూలుగా? ఇప్పుడు మీ వైఫ్ కానీ మీరు కానీ మీ పాపకి కానీ ఇవన్నీ కూడా మీరు చేసే అన్ని రకాల కైండ్ ఆఫ్ సినిమాలు వాళ్ళతో డిస్కస్ చేయగలుగుతారా? వైఫ్తో డిస్కస్ చేస్తానండి. అన్నయ్యతో మేజర్గా, అన్నయ్య ఇస్ లైక్ మీ గాడ్ ఫాదర్, సో అన్నయ్యతో అన్నీ చేస్తాను. వైఫ్ కూడా మొత్తం చెప్తాను అన్ని, బికాస్ షీఈ్ ఆల్సో ఇంటూ ఆర్ట్ అనమాట. లైక్ షీఈ్ అ మేకప్ ఆర్టిస్ట్ అండ్ షీ యాక్చువల్లీ పెయింట్స్ వెల్ అండ్ ఎవ్రీథింగ్. సో షీ ఆల్సో వర్క్స్ ఫర్ మూవీస్. మూవీస్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది, బ్రైడల్ అండ్ ఫ్యాషన్ బేసిక్ గా. తను దీపికా పదుకోన్ వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర షీ గాట్ ట్రైన్డ్, చేసి వచ్చారు. సో షీఈ్ ఇంటూ బ్రైడల్ ఫ్యాషన్ అండ్ నౌ షీఈ్ గెటింగ్ ఇంటూ మూవీస్ ఆల్సో. సో పాపతో 4 years కాబట్టి తనకు ఆల్రెడీ నరసింహ ఫ్యాన్, తను సో అట్లా తను, మా అమ్మ అత్యద్భుతంగా కథలు చెప్తారు, వెరీ గుడ్ ఆరేటర్ అనమాట. తను మొత్తం మొత్తం మైథాలజీ మొత్తం చెప్తుంటే తిను వింటుంది, మొత్తం అప్పు చెప్తుంది. అది ఎవరో వచ్చి చెప్తున్నప్పుడు ఆ రాముడిది అక్కడ సీతమ్మ వారిని ఎత్తుకెళ్తున్నప్పుడు ఒక పక్షి వచ్చింది, పక్షి కాదు జటాయు అంది, 4 year old. సో అది షీఈ్ వెరీ క్లియర్ అబ్బా ఇంట్లో, ఎలుక కాదు మూషికుడు అంటుంది. సో ఈ స్పేస్లో సో తను అలా, సో వైఫ్తో అయితే నేను అన్ని సినిమాలు జరిగే ఇన్ అండ్ అవుట్ మొత్తం డిస్కస్ చేస్తాను. ఓకే. అంటే సినిమాల గురించి అనే కదా, అంటే వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ గోయింగ్ త్రూ? ఇప్పుడు ఒక్కసారి క్రెడిట్ రానప్పుడు చిరాకా, మరి ఇంకా ఎవరి దగ్గర వ్యక్తపరుస్తాను చెప్పండి, ఇంట్లో వాళ్ళ దగ్గరికి చెప్పుకోవడం. నిన్న కూడా హట్ అయ్యాను, హట్ అంటే బాధ అనిపిస్తుంది, జీవితం అనిపిస్తుంది. ఇంతమందిని గుర్తుపెట్టుకుంటారు అంటే. ఇప్పుడు రాహుల్ పాప ఫోన్ చేసి నాకు దాదాపు 15 నిమిషాలు మాట్లాడి 15 నిమిషాల్లో 10 నిమిషాలు సారీ ఉంది అందులో. నేను 5 రోజులే నిద్రపోయి ఫ్లోలో అక్కడికి ఎవరో కనిపించిన వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేశాను. నిన్ను మెన్షన్ చేయకూడదని ఉద్దేశం కాదు, నేను ఫ్లోలో వెళ్ళిపోయాను. యువర్ ఆల్సో ఆ స్టోరీ టెలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బికాస్ నువ్వు సింగిల్ కార్డ్ రాసావు కదా, నువ్వు నాతో పాటు కలిపి స్టోరీ చెప్పినట్టే కదా అనే పాయింట్లో చూస్తే రాహుల్, నేను నిన్ను అనట్లేదు రాహుల్, బట్ బేసిక్గా ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో మర్చిపోతున్నారు, అందరూ మర్చిపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ మహావతార్, ఏసు, కూలీ, వార్ 2, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, వీటన్నిటికీ నన్ను మర్చిపోయారుగా. పాటలు రాశాంగా. ఒక్కసారి అంటే మర్చిపోయినట్టు, ఎన్నిసార్లు అంటే 5 సార్లు. అంతకు ముందు కూడా చాలా జరిగాయి, ఇప్పుడు రీసెంట్ చెప్పాను అంతే. అట్లా ఇది ఎవరి తప్పిదమ్ము? ప్రొడక్షన్ డిపార్ట్మెంటా, డైరెక్షన్ డిపార్ట్మెంటా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను పాయింట్. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలండి, వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఆలోచించుకొని చేయాలి ఈ పనులు, మనం చెప్పకూడదు కదా, మనం చెప్పేవరకు వాళ్ళు తెచ్చుకోకూడదు అన్నది నా ఫీలింగ్. లేదు మీరేనే కదా, చాలా మంది లిరిసిస్ట్ కేకే కూడా అదే అన్నారు. స్టేజ్ మీద అంటే ఆడియో లాంచ్ అని పెడతారు, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెడతారు, పాటలు ప్లే అవుతూ ఉంటాయి, పాటలు ప్లే అవుతూ ఉంటాయి, మేము రాసిన లిరిసిస్ట్ ని కనీసం ఆన్ స్టేజ్ పిలవరు, మెన్షన్ చేయరు.
ఆయన ఆయన చాలామంది ఆయన చాలా స్పెసిఫిక్‌గా చెప్పారు. ఒక ఈవెంట్‌కెళ్ళాను. పేరు చెప్తే బాగోదు గానీ, ఈవెంట్‌కెళ్ళాను. కూర్చొనున్నా చాలాసేపు. ఫస్ట్ మళ్ళీ మొదటి రోలోనే కూర్చొనున్నా. కనీసం యాంకర్‌కి నేను ఎవరో కూడా తెలీదు. అది యాంకర్ తప్పు కాదు. ఆవిడకి నిజంగానే తెలీదు కాబట్టి. సో, బట్ అట్‌లీస్ట్ ఎవరన్నా సరే ఇంతమంది వాళ్ళని పిల్లండి, వాళ్ళని పిల్లండి అని చెవి దగ్గర చెప్తున్నప్పుడు, అరే లిరిసిస్ట్ ఆయనకి కోపమొచ్చి ఆయన ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే లాస్ట్‌లో ఒకప్పుడు లిస్ట్ చదువుతున్నప్పుడు అక్కడ లిరిసిస్ట్ ఫలానా కేకే గారు రండి అని అప్పుడు చెప్తున్నారంట. ఏది లాస్ట్ మొత్తం అంతా ఈవెంట్ అంతా అయిపోయి లాస్ట్‌లో ఎక్కిస్తారు కదా! హీరో గారి స్పీచ్ ముందు. అండ్ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ నేను డబ్బింగ్ సినిమాలు అయితే కనుక ఫస్ట్ నన్ను ఎక్కిస్తారు. నేను మాట్లాడుతుంటాను. ఎలాగో మన స్టార్లు ఎవరు టైంకి రారు కాబట్టి, స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, స్టార్ యాక్టర్స్ కావచ్చు, టైంకి రారు కాబట్టి, నేను ఒకటి మాట్లాడుతుంటే ఒకళ్ళు వస్తారు. మొత్తం జనాలు ఐ హ్యాడ్ టు స్టాప్. కూర్చున్నారు, సెటిల్ అయ్యారా, మళ్ళీ ఐ స్టార్ట్. ఇంకోళ్ళు ఎవరో వస్తారు, మళ్ళీ ఐ హ్యాడ్ టు స్టాప్. నన్ను ఫస్ట్ పిలవద్దని 100 సార్లు చెప్పాను. నన్ను ఫస్టే పిలుస్తారు. ఎందుకంటే సినిమా గురించి తెలిసింది నేనే కాబట్టి. సినిమా గురించి ఎవరు చెప్తారు? టైంకి ఉన్నది కూడా మీరే కాబట్టి. టైంకి ఉన్నది. సో అది. సో అలా చాలా చిరాకు అనిపిస్తుంది. వాళ్ళ ఆడియన్స్ అరవడం తప్పని అన్ను. అందరూ వచ్చి సెటిల్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి ఈవెంట్. ఇప్పుడు అంటే నా పాటలు వాల్యూ ఇంతనా మీరు ఇచ్చేది అని. నేను ఎందుకు ఆపాలి స్టేజ్ మీద ప్రతిసారి వీళ్ళు వస్తున్నప్పుడు? ఇవే చాలా చిరాకుగా అనిపించే పాయింట్లు అండి బేసిక్గా. నేను ఈ మధ్య ఐఎమ్ నాట్ హోల్డింగ్ బ్యాక్ మై సెల్ఫ్. వై షుడ్ ఐ? నాట్ హోల్డింగ్ అని అన్నాను గానీ, బట్ ఇండస్ట్రీలో ఉండే కైండ్ ఆఫ్ ఒక పొలిటికల్ కరెక్ట్‌నెస్ ఉంటుంది గదా! లేదు ఇలాగే ఉండాలి. ఇదే విధంగా ఓవర్ ఉండాలి. దట్ అండి. ఐ థింక్ ఐఎమ్ ఓవర్ దట్. అంటే అది Will what కెరీర్ like- పరంగా ఎఫెక్ట్ అవ్వట్లేదా అది? ఇదండి కెరీర్ పరంగా ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ దట్. ఓకే. నన్ను అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. నేను నాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నేను ఎవరిని దూషించట్లేదే. నేను మిమ్మల్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను అంతే. నా తప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు డబ్బింగ్ బాలేదని ఎప్పుడైనా చెప్పండి, ఈ పర్టికులర్ స్పేస్ బాలేదని నేను కరెక్ట్ చేసుకుంటాను. అలాగే మీ దగ్గర ఉన్న తప్పిదాలు మీరు కరెక్ట్ చేసుకోండి. అలాగే వీ షుడ్ గ్రో టుగెదర్. దట్స్ హౌ ఇండస్ట్రీ ఫంక్షన్స్ వెల్ అని నేను నమ్ముతాను. సో ఇందులో తప్పు లేదు కదా. లేదు తప్పులేదు. కాకపోతే ఒక్కోసారి ప్రశ్నించడం, లేదంటే ఒక్కోసారి మనం లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక వాయిస్ రేస్ చేయడం కూడా ఒక తప్పులాగా అయిపోతుంది. అదే ఇప్పుడు నేను పేరు చెప్పడం ఎందుకు ఎన్ని రోజులు ఓకే ఈ ఫలానా వాళ్ళు ఎవరో ప్రతిసారి ఆడియన్స్ వాళ్ళ మనసులో ఎవరినో ఊహించుకోవడం ఎందుకు? ఇది సంఘటన ఇలా జరిగింది, ఇది హిస్టరీ ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని ఫ్యాక్ట్స్గా కోట్ చేయడం తప్పెలా అవుతుంది అని నా పాయింట్. మీరు చెయ్యింది నేను చెప్పట్లేదు, మీరు చేసిందే చెప్తున్నాను, ఆర్ మీరు చెయ్యింది చెప్తున్నాను. అలా సో అంటే ఇందాక ఏఐ గురించి మాట్లాడుతూ కానీ, లేదా పేమెంట్స్ గురించి మాట్లాడుతూ కూడా ఇండస్ట్రీ గానీ, ఒక డబ్బింగ్ ఇండస్ట్రీ గానీ, లేదంటే ఒక ఈ రైటింగ్ ఇండస్ట్రీ గానీ, ఇది కొంచెం అంతా వెల్కమింగ్ కాదు అన్న కైండ్ ఆఫ్ ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేసింది ఇప్పుడు మోస్ట్‌లీ జనాలకి. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం మోటివేషన్ ఉంటుంది అసలు ఇంకా? గొల్లు ఉంటే తప్ప రాలేరు అంతే. నిజంగా ఆ ప్యాషన్ ఉంటే తప్ప వాళ్ళు రాలేరు నా ఫీలింగ్. ఇప్పుడు మన రక్షిశెట్టి ఒక కోట్ చాలా ఫేమస్ అయిందనమాట. మీరు రీమేక్స్కి వాటికి ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారు, రైటర్కి ఇవ్వడానికి ఏడ్చుకుంటారు, రైటర్కి ఇవ్వండి ముందు కథ బతుకుతుంది అన్న పాయింట్. ఓ సార్ న్యాయంగా అయితే 5% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ షుడ్ బి రైటర్స్ బడ్జెట్. ఇస్తున్నారా? 0.5 వస్తున్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే వస్తుంది, నాట్ ఈవెన్ కిడింగ్. సో అలా ఉన్నప్పుడు ఎలా సార్? ఇది నాకు నేను సర్ది చెప్పుకున్న కన్సలేషన్ ఏంటంటే బేసిక్గా, సర్లే బ్రహ్మంతటి రైటర్కే ఇండియాలో దిక్కు లేదు, గుడికి ఒకే ఒకటి ఉంది, ఇంకా మనం ఎంత అన్న పాయింట్లో లైట్ తీసుకున్నాను అనమాట. అంతే కదా, అంతే కరెక్ట్. విష్ణువుకి శివుడికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ బ్రహ్మకు ఉండదు కదా, ఎందుకు ఆయన రైటర్ కాబట్టి. సో నేను రాస్తున్నాను సార్, వస్తుంది ఒక సినిమా చూడండి, ఒక ఫ్రస్ట్రేటెడ్ రైటర్ తాలూకు కథ. ఓకే, చాలా స్వాగతాలు ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. అంటే దాన్ని కంటెంట్ పరంగా చెప్పాలంటే కే విశ్వనాథ్ మీట్స్ డారెన్ అరోనోఫ్స్కీ. అండ్ ద హీరో will be as intense as Sandeep Reddy Vanga's hero. I am playing the writer by myself. I am going to write, direct, act in that film. I am sure it is going to get awards. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాను, అంత పొగరుగా నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా నేను రాసిన దాంట్లో ఎంతో కొంత ఉండాలి కదా, ఉంది. ఇట్ ఇస్ షేపింగ్ అప్. సో యా అదండి, ఇలా తీర్చుకుంటున్నాను. మీకు అర్థమైందా? లేదు ఎక్కడో ఒక చోట రావాలి. ఎందుకంటే ఎవరు కౌంటర్ చేయక, ఎవరు వాయిస్ రైజ్ చేయక, ఎవరు దాని గురించి మాట్లాడక ఏమైపోద్ది అంటే కొన్నాళ్ళకి అవసరమే ఉందిలే
అసలు పిలాల్సిన అవసరం స్టేజ్ ఎక్కించడం పక్కన పెట్టి అసలు పిలాల్సిన అవసరం ఏముందిలే, అసలు క్రెడిట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టైటిల్ క్రెడిట్స్ కూడా వాళ్ళు వేసేసుకుంటారు. కరెక్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ధీరజ్ మొగిలినేని ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, రాహుల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, వాళ్ళు పాపం ఫ్లోలో మర్చిపోయి ఉండొచ్చు కూడా. బట్ కానీ ఇది నాకు జరిగే ఇది 5వ సారి చెప్పాను మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రీసెంట్ టైమ్స్లో. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దెమ్, కానీ దిస్ షుడెంట్ హ్యాపెన్ అనేది నా ఫీలింగ్, అది నా భావన, మై ఎక్స్ప్రెషన్, అంతే, ఒపీనియన్. హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆ రెస్పెక్ట్ అనేది కాస్తో కోస్తో మారుతుందని చెప్పేసి కోరుకోవడం తప్ప అంతకు మించి ఏం చేయలేం కాబట్టి అంతే. సో హోప్ఫుల్లీ మీరు అనుకున్న సినిమాతో అది ప్రాపర్ కౌంటర్ లాగా అది పేలి అందరికి కొంచెం గుచ్చుకొని తగిలి కొంచెం గట్టిగానే గాయమయ్యి ఈ రచయితలకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కొంచెం రెస్పెక్ట్ కూడా కావాలని చెప్పి కోరుకోవాలంతే. అవును. నేను మీకు అందులో రాసే కవితలకి కింద సబ్ టైటిల్స్ పెట్టబోతున్నాను ఇంగ్లీష్లో. ఓకే, ఇంకా మంచిది. మీకు ఎందుకు అర్థమైందిగా, ఎలాగో మీకు అది తెలుగు రాదు కాబట్టి నేను ఎలాగో మీకు సబ్ టైటిల్స్ అలవాటు పడ్డ జనరేషన్ అండి నేను, అది కూడా తప్పు చెప్పట్లేదు. మనం అందరం ఒక సీజన్ మనం అలవాటు పడ్డాం. ఎంత కామెడీ అయిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య అంటే అన్నిటికీ ఒకటే ఫైల్ వెళ్తుంది కదా, తెలుగు సినిమా కూడా కింద సబ్ టైటిల్స్ వస్తుంది ఆటోమేటిక్గా చదివేస్తున్నాం. తెలుగు సినిమాకి మలయాళం సినిమా కంటే ఓకే, ఖచ్చితంగా మనకు అర్థమై సాగుతుంది కాబట్టి ఓకే చూస్తాం, జపనీస్, కొరియన్ ఓకే. తెలుగు సినిమా వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే కూడా కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్ వస్తుంది, ఆటోమేటిక్గా కళ్ళు కిందకి వెళ్ళిపోతాం. అంత అలవాటు పడ్డాం కదా, అదే అలా అయిపోయింది. సో థ్యాంక్ యూ రాకేంద్ర మౌళి ఫర్ వాయిసింగ్ అవుట్. ఎందుకంటే యూఆర్ నాట్ సమ్వన్ ఏదో కొంచెం అలాగా డీసెంట్గా మాట్లాడదాం, రెస్ట్రిక్టెడ్గా మాట్లాడదాన్ని ఎప్పుడు పెట్టుకోరు. మీలో నాకు నచ్చే అంశం అది. అలాగే మీ కళ పట్ల మీకున్న గౌరవం నాకు బాగా నచ్చింది. అలాగే మీ భాష పట్ల అభిమానం, అలాగే మీరు మీ అమ్మాయికి కూడా అది అలాగా నూరిపోస్తున్నారు కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ దట్. Thank you so much for your time. Thank you so much. Thank you. Looking forward for your works. Yes. Thanks. Thank you.